ఓకే. సో, హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు అడ్డా 24/7 తెలుగు. సో, వెరీ గుడ్ ఈవెనింగ్ అండి అందరికీ కూడా. సో, వెరీ గుడ్ ఈవెనింగ్. సో, ఈరోజు మనం ఈ సెషన్‌లో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే, మన ఏబీపీఎస్‌సికి సంబంధించినటువంటి గ్రూప్ 2 మెయిన్స్‌ని దృష్టిలో పెట్టుకొని, ఏపీ హిస్టరీని మనం ఏ విధంగా చదవాలి? అలాగే ఏ విధంగా చదివితే మన ఇతర సబ్జెక్టుల్లో కూడా ఎక్కువ మార్కులు స్కోర్ చేయొచ్చు అనే ఒక విషయాన్ని ఈ వీడియోలో చాలా నీట్‌గా మనం ఏంటనేసంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, అందరికీ కూడా వెరీ, వెరీ గుడ్ ఈవెనింగ్ అండి. సో, లైవ్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి రియాక్ట్ అవ్వండి. వాయిస్ అండ్ పీపీటీ. సో, అంతా కూడా క్లియర్ ఉన్నదా? సో, అందరికీ కూడా పేరు పేరున వెరీ, వెరీ గుడ్ ఈవెనింగ్ అండి. ప్రతి ఒక్కరికి కూడా. సో, జాయిన్ అవ్వండి. ప్రతి వాళ్ళు కూడా లైవ్‌లో స్పీడ్‌గా జాయిన్ అవ్వండి. ఓకే. 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 సో, వెరీ గుడ్ ఈవెనింగ్ అండి అందరికీ కూడా. సో, ముందుగా అందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండి. సో, ఎవరైతే ఇక్కడ ఏపీపీఎస్‌సి గ్రూప్ 2 ప్రిలిమ్స్‌ను క్లియర్ చేసున్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. సో, అంత ఆషామాషి ఏం కాదండి. దాదాపుగా మనం చూసుకున్నట్లయితే 4,90,000 మంది ఎగ్జామినేషన్ అప్లై చేస్తే దాదాపుగా 4,00,000 మంది పైగా ఎగ్జామినేషన్ రాయడం జరిగింది. దాంట్లో 90,000 మందిలో మీరు కూడా ఉన్నారంటే అది మామూలు విషయం కూడా కాదు. సో, అందరికీ కూడా ముందుగా కంగ్రాచ్యులేషన్స్. అయితే మనము ఈ వచ్చినటువంటి అవకాశాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి? సో, ప్రిలిమ్స్ అందరూ కూడా క్వాలిఫై అయ్యారు. అది పెద్ద విషయమేం కాదని చెప్పి చాలామంది మనల్ని నిరుత్సాహపరుస్తా ఉంటారు. వాటన్నిటిని మీరు పక్కన పెట్టండి. సో, గట్టిగా కష్టపడితే ఈ 90 రోజుల పాటు రెగ్యులర్‌గా క్లాసులు విని, క్లాసెస్‌లో చెప్పినటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని నీట్‌గా నేర్చుకుంటూ వచ్చి, మీరేంటనేసంటే హార్డ్ వర్క్ చేసినట్లయితే గ్యారంటీగా మీకేంటనేసంటే మెయిన్స్‌లో కూడా అదే మాదిరిగా మంచి స్కోర్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. నేను ఈరోజు మీకు ఒకే ఒక్క విషయం చెప్పి మన సెషన్‌ని స్టార్ట్ చేస్తానండి. ఒకే ఒక్క విషయం. అదేంటనేసంటే ప్రిలిమ్స్ వచ్చిన రోజు, ఆ రోజు సాయంత్రం రిజల్ట్ వచ్చింటే దాంట్లో లిస్ట్‌లో మన పేరైతే ఉన్నప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యుంటారో జస్ట్ ఇమాజిన్. అలాంటి ఒక పేరు, అలాంటి ఒక లిస్టు మళ్ళీ మెయిన్స్‌లో కూడా మనకు రిలీజ్ చేస్తారు. అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వస్తుందనమాట. ఆ రిజల్ట్‌లో కూడా మన పేరు గాని ఉన్నింది అంటే, ఆ రోజు మనకేంటనేసంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. సో, మన ఫ్రెండ్స్‌కి, మన ఫ్యామిలీ మెంబర్స్‌కి, మన రిలేటివ్స్‌కి అందరికీ కూడా మనం ఎంత ఆనందంగా ఆ రోజు చెప్పుకొని ఉంటాం. ప్రిలిమ్స్‌లో నేను క్వాలిఫై అయ్యాననేసి. సో, మెయిన్స్‌లో కూడా మనం అదే మాదిరిగా మీరు కానీ ఎక్కువ మార్కులు స్కోర్ తెచ్చుకొని జాబ్ వచ్చిందని చెప్పి ఆ ఫీల్‌ని మీరు ఫీల్ అవ్వండి ఫస్టు. సో, నీకు మెయిన్స్‌లో కూడా నీ పేరు ఉంటే నీకెలా ఉంటుంది అనేటువంటి ఒక ఫీల్‌ని మీరు మనసులో తెచ్చుకోగలిగితే ప్రతి ఒక్కరికి కూడా ఏంటనేసంటే ఆ ఫీల్‌ని మళ్ళీ మళ్ళీ ఏంటనేసంటే పొందాలని ఉంటుందన్నమాట. సో, ఇదొక్కటి మీరు మనసులో పెట్టుకొని హార్డ్ వర్క్ చేయండి. అదొక్క క్షణం అంటే ఆ ఆనందం కోసం మనల్ని మన అనుకున్న వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వాలనేటువంటి ఒక ఏదైతే ఉంటుందో అదొక్కటి మీరు మనసులో పెట్టుకొని హార్డ్ వర్క్‌ని చేసే ప్రయత్నం చేయండి. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఐ యామ్ శివ. సో, మనం ప్రతిరోజు కూడా మీకేంటనేసంటే ఇక్కడ ఇండియన్ హిస్టరీని పాటు ఏపీ హిస్టరీని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ప్రిలిమ్స్‌లో మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 30 మార్క్స్‌కి గాను నియర్లీ 25 క్వెషన్స్ అండి. 25కు పైగా క్వెషన్‌లు ఓన్లీ మనం చెప్పినటువంటి క్లాస్ నోట్స్ నుంచే మీకు రావడం జరిగింది. చాలామంది వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకు మెయిన్స్‌లో మళ్ళీ ఇక్కడ కనపడుతా ఉన్నారు. పేర్లన్నీ నాకు బాగా గుర్తున్నాయి. సో, కాబట్టి మెయిన్స్‌లో కూడా నేను చెప్తా ఉన్నా, ప్రతిరోజు కూడా నా క్లాస్‌కి రండి. ప్రతిరోజు కూడా లైవ్‌కి. మీకు ఏ టైం కన్వీనియంట్ ఉంటే ఆ టైంలో నేను పెట్టిస్తాను క్లాసులు, ఇబ్బందేం లేదు. ఎర్లీ మార్నింగ్ 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మీరు ఏ టైం అంటే ఆ టైం నేను ఏంటనేసంటే మీకు టైంని నా ఏపీ హిస్టరీకి సంబంధించి నేను టైం పెట్టిచ్చేస్తాను. దాంతో పాటు మనం ఏం చేస్తామంటే ప్రతిరోజు కూడా క్లాస్‌కొస్తే మీకేమవుతుందంటే ఖచ్చితంగా ఏపీ హిస్టరీలో కూడా ఇండియన్ హిస్టరీలో ఎలా అయితే రిజల్ట్ మంచిగా వచ్చిందో అందరికీ కూడా ప్రిలిమ్స్ అప్పుడు ఏపీ హిస్టరీలో కూడా మినిమమ్ 75 మార్కులకు గాను మీరు వేరే వేరే బుక్స్ అన్నీ కూడా ఫాలో అవ్వకోకుండా నేను చెప్పినటువంటి క్లాస్ నోట్స్, నేను ఇచ్చేటువంటి ఒక రెఫరెన్స్ బుక్ ఈ రెండిటిని కూడా మీరు ఫాలో అయితే కనీసం 70 మార్కుల వరకు కనీసం 70 మార్కుల వరకు ఎగ్జామినేషన్‌లో స్కోర్ చేసే విధంగా నేను తిప్పించే బాధ్యతని తీసుకుంటాను. ప్రతి విషయం కూడా నేనేంటనేసంటే క్లాస్‌లో చెప్తాను. దానికి సంబంధించిన క్లాస్ నోట్స్ కూడా మీకిస్తాను. దానికి సంబంధించిన ఎంసీక్యూస్‌ని కూడా మీకేంటనేసంటే వీలైనంత వరకు చాప్టర్ వైస్‌గా ప్రతి చాప్టర్‌కి సంబంధించి ఒక 30 ఎంసీక్యూస్ నేనిస్తాను. సో, క్లాస్ చెప్పి వదిలేయట్లేదండి నేను. మీకోసం 2 పనులు కూడా చేస్తాను. ప్రతిరోజు క్లాస్ చెప్తాను. దానికి సంబంధించిన పీడిఎఫ్ ఇస్తాను.
దాంతో పాటు ఏంటనేసి అంటే చాప్టర్ అయిపోయిన వెంటనే దానికి సంబంధించిన ఎంసీక్యూస్ కూడా మీకు ఏంటనేసి అంటే నేను ప్రొవైడ్ చేస్తాను. సో నేను ఈ 3 బాధ్యతలను కూడా తీసుకొని మీకు ఏంటనేసి అంటే లాస్ట్ వరకు ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే ఒక చిన్న స్ట్రాటజీ చెప్తాను. తర్వాత చూడండి. సో మనందరికీ కూడా తెలిసిందే. ఇక నుంచి జాగ్రత్తగా వినండి. మనందరికీ కూడా తెలిసిందే. ఏబీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్‌లో మనకి ఏంటనేసి అంటే 2 పేపర్‌లు ఉంటాయండి. పేపర్ 1 అలాగే పేపర్ 2 అని చెప్తాం. పేపర్ 1లో మనం చూసుకున్నట్లయితే ఏముంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ హిస్టరీ అని పేపర్ 1లో మనకి ఏపీ హిస్టరీ ప్లస్ ఇండియన్ పాలిటీ. ఏపీ హిస్టరీ ప్లస్ ఇండియన్ పాలిటీ ఉంటుంది. పేపర్ 2లో మనకి ఏంటనేసి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ప్లస్ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ. ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అని చెప్పి మనం చెప్తాం. ఈ విధంగా మనకి ఏంటనేసి అంటే సిలబస్ అయితే ఉన్నదండి. పేపర్ 1 150 మార్కులకి అండ్ పేపర్ 2 కూడా 150 మార్కులకి ఎగ్జామ్ అయితే ఉండబోతా ఉంది. ఓవరాల్‌గా మనకు మెయిన్స్ ఏంటనేసి అంటే 300 మార్కులకి మనకి ఎగ్జామ్ ఉంటుందండి. ఫస్ట్ మనకు అనుకున్నటువంటి ఆలోచన ఏమొస్తుందంటే, ఫస్ట్ ఆలోచన మనకి ఏంటనేసి అంటే, సార్ ఎన్ని మార్కులొస్తే మనకు మెయిన్స్‌లో మంచి స్కోర్ వచ్చినట్లు అవుతుందంటారు. నేను చెప్తా ఉన్నా యాస్ పర్ 2019 కానీ, 2017లో జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ ఆధారంగా మనం చూసుకుంటే అర్థం చేసుకోండి. ఖచ్చితంగా మీరైతే 70% స్కోర్ చేయగలిగినట్లయితే 300లో 70% స్కోర్ చేయగలిగినట్టయితే అది మాక్సిమం మంచి స్కోర్ అండి. అంటే 200, 210 అలా మీరు చేయగలిగినట్లయితే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ రాసిన రోజులోనే ఆ రోజే మీరు రిలాక్స్ అయిపోవచ్చనమాట. అంటే 210 అంతకన్నా ఎక్కువ మార్కులు మీరు చేయగలిగినట్లయితే రిజల్ట్‌తో పని లేకోకుండా హ్యాపీగా ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఎప్పుడైనా రానీయండి. ఆ రోజు రానివ్వండి, 3 నెలలకు రానివ్వండి, 6 నెలలకు రానివ్వండి, ఎప్పుడైనా కానీ హ్యాపీగా ఏంటనేసి అంటే మన పని మనం చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి మీరేం చేస్తారనేసి అంటే మీ లక్ష్యం 210 లేకపోతే 200 అంతకన్నా ఎక్కువ. నేను మళ్ళీ మీకు ఏంటనేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే నేను ఎస్సీ కేటగిరీ, బీసీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ నేను చెప్పట్లేదు. మీరేం చేస్తారంటే ఆ కేటగిరీ, ఈటీ కేటగిరీ కాదు. ఓపెన్‌లో మీరు ట్రై చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఓపెన్‌లో ట్రై చేయండి. తర్వాత దేవుడి దయ వల్ల మీకు ఏంటనేసి అంటే ఓపెన్‌లో రాకపోయినా మీ కేటగిరీలో ఉమెన్స్ కేటగిరీ కానీ, అలాగే మనం చూసుకుంటే ఇతరత్ర కేటగిరీలో అయినా సరే మీకు ఖచ్చితంగా వస్తుంది. మీరు మీ కేటగిరీని చూసుకొని 150 మార్కులొస్తే చాలు, 130 మార్కులొస్తే చాలని చదువుకున్నారనుకోండి. మన లక్ష్యం 130 అయితే మనం చదివేది కూడా 130 మార్కులకే ఉంటుంది. మన లక్ష్యం 210 మార్కులకైతే ఆ లెవెల్‌లో మనం చదువుతాం కాబట్టి కనీసం 200, 190 మార్కులైనా మనకొస్తాయి. సో కాబట్టి మీరేం చేస్తారనేసి అంటే ప్రతి ఒక్కరు కూడా మీరేంటనేసి అంటే ఈ విధంగా లక్ష్యం అనేది ఎప్పుడు కూడా పెద్దదిగానే ఉండాలి. దానికోసం కష్టపడేది కూడా ఏంటనేసి అంటే గట్టిగా కష్టపడాలి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 210 టార్గెట్ పెట్టుకొని నీట్‌గా చదువుకునే ప్రయత్నం చేయండి. సో ఇండివిడ్యువల్ కట్ ఆఫ్ అనేది ఎక్కడ మనకు ఉండదండి. అంటే ఏ సబ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు రావాలని మనకి ఎక్కడా ఉండదు. ఓకేనా? ఓవరాల్ కట్ ఆఫ్ ఉంటుందంతే. చాలా మంది అడుగుతా ఉన్నారు. ఓవరాల్ కట్ ఆఫ్ ఉంటుందంటే అవునండి. సో ఏపీ హిస్టరీలో 30 మార్కులు రావాలన్నా అట్లేం లేదు. అన్ని పేపర్‌లు కలిసి మనకు మాక్సిమం స్కోర్ వస్తే చాలు. ఓవరాల్ కట్ ఆఫ్ ఉంటుందన్నమాట. మీరేం చేస్తారంటే నేను ఒక చిన్న సజెషన్ చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఒక చిన్న సజెషన్ చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఏంటనేసి అంటే సార్ ఓసీ వాళ్ళు ఎన్ని మార్క్స్‌కి చదవాలి? 210 అలా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ఉన్నటువంటి పేపర్‌లో 210 అనేది చాలా పెద్ద స్కోరు. ఇప్పుడున్నటువంటి పేపర్ జనరేషన్‌లో చాలా అంటే చాలా పెద్ద స్కోర్ అన్నమాట. సో ఇది కూడా చాలా అంటే చాలా ఎక్కువ నిజం చెప్పాలంటే. ఓకేనా? నేను చెప్తాను చూడండి. ఒక పేపర్ 50 వచ్చి ఇంకో పేపర్ 10 వస్తాయి. ఏం కాదండి. ఒక పేపర్ 50 వచ్చినా, ఒక పేపర్ 150 వచ్చినా, రెండో పేపర్ 10 వచ్చినా కూడా ఏం కాదు. ఓవరాల్‌గా మనం చూసుకుంటే ఎక్కువ మార్కులు రావాలన్నమాట. ఓవరాల్ కట్ ఆఫ్ ఉంటుంది. సెక్షనల్ కట్ ఆఫ్ లేదు. ఓకేనా? ఓవరాల్ కట్ ఆఫ్ ఉంటుంది. సెక్షనల్ కట్ ఆఫ్ లేదన్నమాట. ఓకేనా? సో వాట్సాప్ గ్రూప్స్ అవన్నీ కూడా మీకు మండే క్రియేట్ చేస్తానండి బ్యాచ్‌లో ఉన్నటువంటి వాళ్ళకి. నేనే ఫార్వర్డ్ చేపిస్తాను. డోంట్ వర్రీ. వాట్సాప్ గ్రూప్స్ గురించి ఈరోజు కాదు. మండే క్లాస్‌లో నేను ఫార్వర్డ్ చేపిస్తాను. మెయిన్స్‌కి మన 1:100 రేషియో ఇదంతా ఏమి ఉండదండి. మెయిన్స్‌లో మనకి ఏంటనేసి అంటే కేవలం మనకు ఎవరైతే ఎక్కువ మార్క్స్ వచ్చింటారో వాళ్ళనే మనం తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరేం చేస్తారంటే ఇక్కడ మొత్తం 4 సబ్జెక్టులు ఉన్నాయండి. ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ. మీరేం చేయాలంటే ముందుగానే చెప్తా ఉన్నా ఈరోజు ఫస్ట్ రోజు కాబట్టి ఈ 4 సబ్జెక్టులలో మీకు ఏదైనా ఒక సబ్జెక్ట్ ఈజీగా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ హిస్టరీ మీకు ఈజీ అనిపించింది అనుకోండి. ఒక వారం రోజులు విన్న తర్వాత మీకు అనిపిస్తుంది ఏదో ఒక సబ్జెక్ట్ ఈజీ అని చెప్పేసి. మీరు ఆ సబ్జెక్ట్‌ని ఎలా చదవాలంటే లైన్ టు లైన్, పిన్ టు పిన్ ప్రతి పాయింట్ మీరు చదవాలన్నమాట. అంటే ఆ సబ్జెక్ట్‌లో మీరు 75కి గాను కనీసం 70 స్కోర్
65-70 స్కోర్ చేసే విధంగా ఉండాలి. ఊహించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ హిస్టరీలోనే మీరు రేపు పొద్దున్నే ఎగ్జామినేషన్ జరిగితే 70 మార్కులు మీరు పెట్టగలిగినారే అనుకోండి. జస్ట్ అనుకోండి కాసేపు. పాలిటీలో ఒక 40 మార్కులు పెట్టామనుకోండి. ఆడికి ఎన్ని మార్కులు అయితాయండి? 110 మార్కులు అయితాయి. దాదాపుగా మనకేంటనేసంటే 110 తక్కువలో తక్కువ 110 మార్కులు అవుతాయన్నమాట. సో, ఇంకా మనకు 90 మార్కులు వచ్చినట్లయితే మనం అనుకున్నటువంటి లక్ష్యం 240 అయితుంది. పేపర్ 2లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక 45 మార్కులు, అలాగే ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీలో ఒక 40 మార్కులు తెచ్చుకున్నా మనకు టోటల్ ఆడికి ఎన్ని అవుతాయండి? 210 మార్కులు అవుతాయి. అంటే నేను ఇప్పుడు ఏం చెప్పాను? ఏదైనా ఒక సబ్జెక్ట్‌ని 100% ఏదైనా ఒక సబ్జెక్ట్‌ని 100% మీరు ఎఫర్ట్ పెట్టి చదివితే ఎంత ఎఫర్ట్ అంటే మీరే క్లాస్ చెప్పే విధంగా ఏమవుతుందనేసి అంటే చదివితే ఏమవుతుందంటే ఈ విధంగా స్కోర్ చేసేకి అవకాశం ఉంటుందన్నమాట. అంటే మీరు ఏం చేయాలి? ఒక సబ్జెక్ట్‌ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా, ఫుల్ ఎఫర్ట్స్ తోటి లైన్ టు లైన్ చదువుకుంటూ వస్తే గ్యారంటీగా 70+ స్కోర్ చేసే విధంగా మీరు చదువుకుంటూ వస్తే మీరేంటనేసి అంటే రేస్‌లో మీరు కొంచెం ముందుండేదానికి అవకాశం ఉంటుంది. అది ఏదైనా కానియండి. 4 సబ్జెక్టుల్లో ఒక సబ్జెక్ట్ మీరు మాత్రం ఏ క్వెషన్ వచ్చినా సరే, ఆ క్వెషన్ నేను చేయగలుగుతాను అనేటువంటి విధంగా మీరు చదువుకోగలిగితే అది మంచి స్కోర్ మీకు తెచ్చిపెడుతుందన్నమాట. నేను ఏపీ హిస్టరీ ఒకటే చెప్పట్లేదు. పాలిటీ కానీ, ఎకానమీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఏదైనా ఒకటి మాత్రం ఖచ్చితంగా 65-70 మార్కులు వచ్చే విధంగా ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది. అలా అని మిగతాయి చదవద్దని నేను చెప్పట్లేదు. మిగతాయి కూడా చదవండి. ఒక సబ్జెక్ట్ మాత్రం ఎక్కువ మార్కులు వచ్చే విధంగా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. పేపర్ 1లో ఒక సబ్జెక్ట్ ఎక్కువ మార్కులు రావాలి. పేపర్ 2లో కూడా మీకు ఏంటనేసంటే ఒక సబ్జెక్ట్‌లో ఎక్కువ మార్కులు స్కోర్ వస్తే ఇంకా బెస్ట్ అన్నమాట. ఇబ్బంది పడుకోకుండా ఉంటుంది. ఇంకా మనము ఏం చేద్దాం అనేసంటే మన ఏపీ హిస్టరీలో ఏ టాపిక్స్‌ని చదవాలి? ఏ టాపిక్స్‌ని చదవాలి? ఏది చదవాల్సిన పని లేదు. మొత్తం ఎలా ఉంటుంది ఏంటనేసి ఇప్పుడు మనం ఏంటనేసంటే స్టార్ట్ చేద్దాం. ఇక చూడండి ఓవరాల్‌గా మీకు కొంచెం బ్రీఫ్ ఇంట్రొడక్షన్ నాకు ఇచ్చేసాను. ఇప్పుడు మన ఏపీ హిస్టరీని ఎలా చదివితే మనకి ఎక్కువ మార్కులు వస్తాయనేసి మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పీపీటీ ఇక్కడ ఇంగ్లీష్‌లో ఉందని అస్సలు ఇబ్బంది పడొద్దు. నేను ప్రతీది కూడా తెలుగులో కూడా రాసుకుంటూ వస్తాను. డోంట్ వరీ. ఓకేనా? మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్‌లో రెండిట్లో కూడా నేను పీపీటీని షేర్ చేయిస్తాను. ప్రస్తుతానికైతే చూడండి ఏపీ హిస్టరీలో ఏం చదవాలి అండ్ ఎలా చదివితే మనకి ఎక్కువ మార్కులు వస్తాయి అనేటువంటి విషయాన్ని ఈ హాఫ్ అన్ అవర్ పాటు మనం ఏంటనేసి అంటే డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మెయిన్స్‌లో కూడా నెగెటివ్ మార్కింగ్ ఉంటుందండి. మెయిన్స్‌లో కూడా 1/3 ఏంటనేసి అంటే నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. మెయిన్స్ మనకు మాక్సిమం ఆన్‌లైన్‌లోనే ఉండొచ్చు ఎగ్జామినేషన్. ఓకేనా? మెయిన్స్ మనకి ఏంటనేసి అంటే ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. ఇంకా సో మీకేమైనా డౌట్స్ ఉంటే నేను లాస్ట్ ఒక 10 నిమిషాల పాటు డౌట్స్ ఏదైనా ఉంటే అడగండి అని చెప్పి అడుగుతాను. అప్పుడు మీరు నన్ను అడుగుతురండి నేను చెప్తాను. ప్రస్తుతానికైతే మనము కాసేపు సిలబస్ చెప్పుకుందాం. ఓకేనా? ఇంక స్టార్ట్ చేద్దాం. ఓకే. ఇంక చూడండి. సో మెయిన్స్‌లో మనకేంటనేసి అంటే ఏపీ హిస్టరీలో మొత్తం 5 యూనిట్లు ఉన్నాయండి. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్ అండ్ ఫిఫ్త్ యూనిట్ అని చెప్తాం. మరి ఫస్ట్ యూనిట్‌లో ఏ టాపిక్స్ మనం చదవాలి? ఎన్ని మార్క్స్ వచ్చేకి అవకాశం ఉంది? సో మొత్తం 5 యూనిట్లు ఉన్నాయండి. 5 యూనిట్‌లో ఫస్ట్ యూనిట్ 2017లో జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ ఆధారంగా మనం చూసుకుంటే దాదాపుగా 22 క్వెషన్‌లు ఏంటనేసి అంటే ఈ యొక్క ఫస్ట్ యూనిట్ నుంచి మనకు రావడం జరిగింది. అలాగే 2019లో జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్‌లో కూడా మనకి ఎన్ని మార్కులు వచ్చాయంటే 21 మార్కులు. అంటే ఓవరాల్‌గా మనకు ఈ ఫస్ట్ యూనిట్ నుంచి దాదాపుగా ఎన్ని మార్క్స్ వచ్చేకి అవకాశం ఉందండి? కనీసం అంటే కనీసం 22 మార్కులు ఎగ్జామినేషన్‌లో వచ్చేకి అవకాశం ఉంది. అంటే ఫస్ట్ యూనిట్ మీరు బాగా చదివితే ఎన్ని మార్క్స్ వస్తాయండి? 22 మార్కులు ఎగ్జామినేషన్‌లో వస్తాయి. మరి ఫస్ట్ యూనిట్‌లో ఏమున్నది? ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ హిస్టరీ అనేటువంటి ఒక టాపిక్ ఉంటుందండి. ఫస్ట్ యూనిట్‌లో ఫస్ట్ టాపిక్ ఏంటనేసి అంటే ప్రీ హిస్టరీ అని చెప్తాం. అంటే చరిత్ర పూర్వయుగము అనేటువంటి ఒక పేరుతో మనం ఏంటనేసి అంటే చెప్పుకుంటాం అన్నమాట. చారిత్రక పూర్వయుగము అనే ఒక పేరుతో మనం చెప్తాం. మరి చారిత్రక పూర్వయుగం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ ఎలా ఏర్పడింది? అలాగే ఆది మానవుడి నుంచి మానవుడు మన ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఏ ప్రాంతంలో నివసించినాడు? ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాచీన వస్తువులు అంటే కొన్ని వస్తువులు ఎక్కడెక్కడ దొరికాయి? అలాగే బ్రూస్ ఫ్రూట్ అనే ఒక ఆయన ఉంటాడండి. బ్రూస్ ఫ్రూట్, బ్రూస్ లీ కాదు. బ్రూస్ ఫ్రూట్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆంధ్రదేశంలో ఈ విధంగా రీసెర్చ్ చేసినటువంటి, పరిశోధన చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా మనం ఎవరిని చెప్తాం అనేసంటే బ్రూస్ ఫ్రూట్ అనే ఒక వ్యక్తిని చెప్తాం. అతని యొక్క పరిశోధనలేంటి? ఇలాంటి పాయింట్స్ మీరు ఏంటనేసంటే చక్కగా చదవాల్సి ఉంటుందన్నమాట. ఇది ఫస్ట్ యూనిట్‌లో మీరు చదవాల్సినటువంటి పాయింట్. ఫస్ట్ యూనిట్‌లో ఫస్ట్ టాపిక్ ఏంటనేసంటే ఇక్కడ ఈ విధంగా మనం చూసుకుంటే ప్రీ హిస్టారిక్ కల్చర్ అని చెప్తాం. దాన్ని తెలుగులో చారిత్రక పూర్వయుగం అనే ఒక పేరుతో మనం ఏంటనేసి అంటే చెప్తాం. మరి సెకండ్ యూనిట్ ఏంటి? సెకండ్ యూనిట్ ఏంటనేసి అంటే శాతవాహనాస్ అని చెప్తామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఫస్ట్ యూనిట్ చారిత్రక పూర్వయుగం అంటే సెకండ్ యూనిట్ ఏంటనేసి అంటే శాతవాహన. చాలా చాలా ఇంపార్టెంట్ అండి శాతవాహనాసు.
ఆంధ్రదేశపు చరిత్ర అనేది ఎవరితో ప్రారంభమవుతుందనేసి అంటే శాతవాహనులతో ప్రారంభమవుతుందనేసి మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రదేశాన్ని మొత్తాన్ని కూడా మన ఆంధ్ర రీజియన్‌ని మొత్తాన్ని కూడా ఏకం చేసి పరిపాలించినటువంటి రాజవంశం అని మనం దేన్ని చెప్తామనేసి అంటే శాతవాహనాస్‌ని మనం చెప్తామండి. అకార్డింగ్ టు మత్స్య పురాణం దాదాపుగా 30 మంది శాతవాహన రాజులు ఆంధ్రదేశాన్ని ఏంటనేసి అంటే దాదాపుగా మనం చూసుకుంటే 456 ఇయర్స్ అండి. 1, 2 కాదండి. 450 సంవత్సరాల పాటు 450 లేదా 56 సంవత్సరాల పాటు శాతవాహన రాజులు మన ఆంధ్రదేశాన్ని ఏంటనేసి అంటే రూల్ చేశారంట. వాళ్ళందరి గురించి కూడా మనం నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనుల యొక్క గొప్పతనం మనం చూస్తే ఆంధ్రదేశాన్ని మొత్తాన్ని కూడా ఏకం చేసి పరిపాలించినటువంటి ఫస్ట్ కింగ్డమ్ అని చెప్తాం. తల్లి పేరును ముందు పెట్టుకొని పరిపాలించినటువంటి తొలి రాజవంశం అని చెప్తాం. కృష్ణా, గోదావరి మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఏకం చేసి పరిపాలించినటువంటి ఫస్ట్ కింగ్డమ్ అని చెప్తాం. ఇలాంటి రాజుల గురించి మనం నేర్చుకుంటాం. మొత్తం 30 మంది రాజులు ఉంటారండి. 30 మందిలో తొలి రాజు ఎవరనేసి అంటే శ్రీముఖుడు అని చెప్తాం. ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ. ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ అనేసి మనం ఎవరిని చెప్తామనేసి అంటే శ్రీముఖ శాతకర్ణి అని చెప్తాం. యాక్చువల్‌గా ఈ శ్రీముఖ శాతకర్ణి అనేటువంటి ఒక వ్యక్తి మనం చూసుకున్నట్లయితే మౌర్యుల దగ్గర సామంతుడుగా పనిచేస్తూ ఉంటాడండి. మౌర్యుల దగ్గర సామంతుడుగా పనిచేస్తూనే సువర్ణగిరి అనే ఒక ప్రాంతానికి అధిపతిగా పనిచేస్తూనే ఆంధ్రదేశంలో ఒక కొత్త కింగ్డమ్‌ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఆ కొత్త కింగ్డమ్ పేరే మనం ఏమంటామనేసి అంటే శాతవాహనాస్ అని చెప్తాం. సో కాబట్టి శాతవాహనాస్ ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ అనేసి మనం ఏమని చెప్తామనేసి అంటే శ్రీముఖ శాతకర్ణి అని చెప్తాం. అయితే వీళ్ళ వంశంలో ఈ విధంగా మొట్టమొదటి స్వతంత్ర పాలకుడు ఎవరనేసి అంటాడు అంటే ఇండిపెండెంట్ రూలర్‌గా మనం ఫస్ట్ ఎవరిని చెప్తామనేసి అంటే 1వ శాతకర్ణి అనే ఒక వ్యక్తిని మనం చెప్తామండి. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే శ్రీముఖుడు, అతని తర్వాత వచ్చినటువంటి వాళ్ళ తమ్ముడు శ్రీకృష్ణుడు ఇద్దరు కూడా మౌర్యుల దగ్గర సామంతులుగా పనిచేస్తారు. కానీ 1వ శాతకర్ణి అనే ఒక వ్యక్తి సామంతుడుగా కాదు ఇండిపెండెంట్ రూలర్‌గా పనిచేయడం జరుగుతుంది. అతని యొక్క ఇంపార్టెన్స్ కూడా మనం నేర్చుకుంటాం. అలాగే వీళ్ళ వంశంలో అందరికన్నా గొప్పవాడు గౌతమీపుత్ర శాతకర్ణి అని చెప్తామండి. వీళ్ళ వంశంలో చివరివాడు 3వ పులోమావి అని చెప్తాం. అంటే శాతవాహన సామ్రాజ్యాన్ని ప్రారంభించిన వ్యక్తి శ్రీముఖుడు అని చెప్తాం. శాతవాహనంలో తొలి గొప్పవాడు 1వ శాతకర్ణి అని చెప్తాం. శాతవాహనంలో అందరికన్నా గొప్పవాడు గౌతమపుత్ర శాతకర్ణి అని చెప్తాం. శాతవాహనంలో చిట్ట చివరి వ్యక్తి 3వ పులోమావి అని చెప్తాం. అయితే మీకు ఒకటి ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పనా? శాతవాహనులకు సంబంధించినటువంటి అఫీషియల్ లాంగ్వేజ్ అండి. అఫీషియల్ లాంగ్వేజ్ అన్నా, శాసనాల భాష అన్నా, అధికార భాష అన్నా ఏదైనా కూడా ఒకటే అండి. వీళ్ళకి సంబంధించినటువంటి అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటనేసి అంటే ప్రాకృతం అని చెప్తాం అనమాట. ఏంటి? ప్రాకృతం. కానీ శాతవాహన కాలంలో ఒకే ఒక రాజు అండి ప్రాకృతం స్థానంలో సంస్కృతాన్ని అధికార భాషగా చేసుకొని పరిపాలిస్తాడు. మరి ఎవరా పెద్దాయన అనేసి అంటే కుంతల శాతకర్ణి అని చెప్తాం. శాతవాహన కాలంలో మొట్టమొదటిసారిగా ఏకైక రాజండి సంస్కృతాన్ని కేంద్రంగా చేసుకొని సంస్కృతాన్ని అఫీషియల్ లాంగ్వేజ్‌గా పెట్టుకొని పరిపాలించినాడు. అతన్నే మనం ఏమంటామనేసి అంటే ఈ విధంగా చూసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విధంగా మనం చూసుకుంటే కుంతల శాతకర్ణి అని చెప్తాం. ఒక కుంతల శాతకర్ణి 30 మందిలో ఒక కుంతల శాతకర్ణి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా దేన్ని అఫీషియల్ లాంగ్వేజ్ పెట్టుకొని పరిపాలించారనేసి అంటే ఈ విధంగా మనం చూసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. అతన్నే మనం ఏమని చెప్తాం కుంతల శాతకర్ణి అనే ఒక పేరుతో మనం ఇక్కడ చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. అయితే వీళ్ళు ఎలా సార్ అంతమైపోయారు? 456 సంవత్సరాలు పరిపాలించారంటా ఉన్నారు. 30 మంది రాజులు పరిపాలించారంటా ఉన్నారు. మరి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులు ఎట్లా సార్ అంతమైపోయారు? ఏం చేశారంటే వీళ్ళ దగ్గర సామంతులుగా ఉంటారండి. ఇక్ష్వాకులు అనే వాళ్ళు వీళ్ళ దగ్గర సామంతులుగా ఉంటారు. ఆ ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళలో శ్రీశాంతమూలుడు అనే ఒక ఆయన ఉంటాడు. ఎవడు? శ్రీశాంతమూలుడు అని చెప్తాం. వాసిష్ఠపుత్ర శ్రీశాంతమూల. సో ఈ వాసిష్ఠపుత్ర శ్రీశాంతమూల అనే ఒక వ్యక్తి శాతవాహన సామ్రాజ్యంలో చివరి రాజు అయినటువంటి 3వ పులోమావి అనే ఒక వ్యక్తిని అంతమొందించి ఈ విధంగా ఆంధ్రదేశంలో శాతవాహన డైనాసిటీని పూర్తిగా నాశనం చేసి మరో కొత్త సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేశాడు. దాన్నే మనం ఏమంటామనేసి అంటే ఈ విధంగా ఇక్ష్వాకులు అనే ఒక పేరుతో మనం చెప్తాం. ఇది శాతవాహనులకు సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్. మరి శాతవాహనులు ఎక్కడ సార్ రాజధాని పెట్టుకున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే కరీంనగర్ కోటిలింగాల అయితేనేమి, తర్వాత ప్రతిష్టానపురం అయితేనేమి, తర్వాత మన ధాన్యకటకం అయితేనేమి ఇట్లాంటివన్నీ పెట్టుకుంటారు.
నేను అఫీషియల్‌గా రెగ్యులర్ క్లాస్ చెప్పేటప్పుడు వాళ్ళ రాజధాని గురించి కూడా గట్టిగా మనం మాట్లాడదాం. శాతవాహనులు అంతమైపోయిన తర్వాత నెక్స్ట్ అధికారంలోకి వచ్చింది ఎవరు అనేసంటే ఇక్ష్వాకులు అని చెప్తామండి. శాతవాహనస్ తర్వాత మనం ఫస్ట్ యూనిట్‌లో చదవాల్సినటువంటి టాపిక్ ఏంటనేసంటే ఇక్ష్వాకాస్ అనేటువంటి ఒక పేరుని మనం చదవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్ష్వాకుల గురించి ఏం చదవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శాతవాహనుల గురించి నేను చెప్పాను కదా! రాజుల గురించి మాత్రమే చదవాలంటే కాదండి. 30 మంది రాజుల గురించి చదవాలి. వాళ్ళ కాలంలో చోటు చేసుకున్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరమైనటువంటి అంశాలు కూడా చదవాలి. అంటే సోషియో, ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్‌ని అండ్ లిటరేచర్‌ని అలాగే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్‌ని ఇలాంటివన్నీ కూడా మనం చదవాలి. రాజుల గురించి ఎంత ఇంపార్టెంటో వాళ్ళ రాజ్యంలో జరిగినటువంటి సమాచారం గురించి కూడా అంతే ఇంపార్టెంటు. రెండిటిని కూడా మనము బ్యాలెన్స్‌డ్‌గా చదువుకుంటూ రావాలి. శాతవాహనుల అనంతరం ఆంధ్రదేశాన్ని పరిపాలించింది ఎవరనేసంటే ఇక్ష్వాకులు అని చెప్తాం. ఇక్ష్వాకులకు సంబంధించి రాజ్య స్థాపకుడు ఎవరనేసంటే శ్రీ శాంతమూలుడు అని చెప్తాం. ఇక్ష్వాకుల వంశంలో అందరికన్నా గొప్పవాడనేసి మనం ఎవరిని చెప్తామనేసంటే వీరపురుషదత్తుడు అని చెప్తాం. ఇక్ష్వాకు వంశంలో చివరివాడు ఎవరనేసంటే మంచెన భట్టారకుడు అని చెప్తాం. అయితే వీళ్ళు దేన్ని సార్ కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తారనేసంటే విజయపురి అనేటువంటి నగరం ఉంటుందండి. విజయపురి అనేటువంటి నగరం ఉంటుంది. దాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తారు. ఎంత ఇంపార్టెంట్ తెలుసా ఇక్ష్వాకులు? చిన్న టాపిక్ అండి. ఈ రోజు రేపు మాట్లాడుకుంటే అయిపోతుంది. అంత చిన్న టాపిక్. కానీ ఎగ్జామినేషన్ 1, 2 క్వెషన్‌లు అడుగుతాడు. ఎంత ఇంపార్టెంట్ అంటే 5 పాయింట్ చెప్తా చూడండి. అసలు ఎందుకు మనం ఇక్ష్వాకుల గురించి చదవాలి? భారతదేశ చరిత్రలోనే మేనత్తల కూతుర్లను వివాహం చేసుకునే సంప్రదాయాన్ని ప్రారంభించింది ఎవరంటే వీళ్ళే ప్రారంభించారు. భారతదేశ చరిత్రలోనే దేవాలయాల నిర్మాణాన్ని ప్రారంభించింది కూడా వీళ్ళే. భారతదేశ చరిత్రలోనే తల్లిని దేవతో సమానంగా అంటే మాతృదేవారాధన తల్లిని దేవతతో సమానంగా పూజించేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది వీళ్ళే అనేసి మనం చెప్తాం. ఇంకా మనం చూసుకున్నట్లయితే సంస్కృతంలో ఇన్స్క్రిప్షన్స్‌ని రిలీజ్ చేసినటువంటి మొదటి రాజులనేసి వీళ్ళని చెప్తాం. శాసనాల పేర్ల మీదుగా ఈ విధంగా చెక్కినటువంటి శిల్పి పేరు, చెక్కించినటువంటి సంవత్సరం ఇలాంటివన్నీ కూడా ఏంటనేసంటే ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ని ఇక్కడ వేయించారు. ఆంధ్రదేశంలో బౌద్ధ మతంకి స్వర్ణ యుగం అని చెప్పి దేన్ని చెప్తామంటే ఇక్ష్వాకుల కాలాన్ని. ఇన్ని పాయింట్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. అయితే వీళ్ళ కాలంలో ఒకే ఒక రాజు మాత్రమే బౌద్ధ మతానికి సంబంధించిన రాజండి. మిగతా వాళ్ళందరూ కూడా ఇతర మతాలకి సంబంధించిన వాళ్ళు. వైదికం లేదా శైవ మతం అని చెప్తాం. ఆ ఒకే ఒక రాజు పేరేంటనేసంటే వీరపురుషదత్తుడు అని చెప్తాం. అంటే ఇక్ష్వాకుల కాలంలో ఒకే ఒక రాజు మాత్రమే బౌద్ధ మతానికి సంబంధించిన వ్యక్తి. అతని పేరేంది సార్ అనేసంటే వీరపురుషదత్త అనే ఒక పేరుతో మనం చెప్తాము. ఇతని కాలంలోనే బౌద్ధ మతం అనేది గోల్డెన్ పీరియడ్‌గా, గోల్డెన్ ఎరాగా మన ఏపీ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏంటనేసంటే చెప్తాం. ఇతనే మేనత్తల కూతురిని తొలిసారిగా వివాహం చేసుకున్న పద్ధతిని కూడా మన ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేశారంట. వాళ్ళ అత్త ఉంటుందన్నమాట మేనత్త. వాళ్ళ మేనత్త కూతుర్ని ఏంటనేసంటే వివాహం చేసుకుంటాడు. ఇది అతనికి సంబంధించినటువంటి సమాచారం. సార్ మరి వీళ్ళెలా సార్? వీళ్ళు కూడా దాదాపుగా 170 సంవత్సరాల పాటు పరిపాలించారండి ఆంధ్రాని. మరి వీళ్ళెలా సార్ అంతమైపోయారు? వీళ్ళ దగ్గర పల్లవుల సామంతులుగా ఉంటారండి. ఇక్ష్వాకుల దగ్గర పల్లవులు సామంతులుగా ఉంటారు. అయితే పల్లవుల్లో సింహవర్మ అని ఒక ఆయన ఉంటాడు. రెండవ సింహవర్మ అనేసి ఒక ఆయన ఉంటాడు. అతను ఈ విధంగా మనం చూసుకుంటైతే రుద్ర పురుష దత్తుడు అనే ఒక వ్యక్తిని చంపి రుద్ర పురుష దత్త అనేటువంటి ఒక వ్యక్తిని చంపి అధికారంలోకి రావడం జరిగిందనమాట. సో కొన్ని రోజుల పాటు ఏంటంటే ఇక్ష్వాకుల తర్వాత మన ఆంధ్రదేశం అంతా కూడా విచ్ఛిన్నమైపోయింది. శాలంకాయనులు, బృహత్పలాయనులు, పల్లవులు వీళ్ళందరూ కూడా కొన్ని రోజుల పాటు ఆంధ్రదేశాన్ని విచ్ఛిన్నమైపోయి పరిపాలించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత నిజానికి చెప్పాలంటే అదంతా కూడా మనకు సిలబస్ లేదు. సో చాలా సంతోషపడండి. ఆ శాలంకాయనులు, బృహత్పలాయనులు ఇలాంటివంతా కూడా మనకు సిలబస్ లేదు. దాని మీద చదవాల్సిన పని కూడా లేదు. సో నెక్స్ట్ మనం ఏం చదవాలనేసి అంటే ఇక్ష్వాకులు అయిపోయిన తర్వాత 4th టాపిక్‌గా విష్ణు కుండినాస్ అనేటువంటి టాపిక్‌ని మనం చదవాలి. విష్ణు కుండిన అంటే విష్ణు కుండినులు అనే టాపిక్‌ని మనం 4th చదవాల్సి ఉంటుంది. మరి విష్ణు కుండినుల యొక్క ప్రాముఖ్యతలేంటి? వీళ్ళు ఇంకా ఇంపార్టెంట్ అండి. ఒకప్పుడు వీళ్ళు వాకాటకుల దగ్గర మహారాష్ట్రలో వాకాటకులు అనేసి ఉంటారండి. వాళ్ళ దగ్గర వీళ్ళు సామంతులుగా పనిచేసి తర్వాత ఇండిపెండెన్స్‌ని ప్రకటించుకొని రాజ్యానికి రాజులయ్యారనమాట. మరి విష్ణు కుండిలకు సంబంధించి రాజుల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? అసలు ఎందుకోసం మన విష్ణు కుండిల గురించి చదవాలి అనేసి అంటే చాలా ఇంపార్టెంట్ అండి. యావత్తు భారతదేశ చరిత్రలోనే కాదు మన సౌత్ ఇండియాలో మాట్లాడుకుందాం. మన దక్షిణ భారతదేశ చరిత్రలోనే సంస్కృతాన్ని అఫీషియల్ లాంగ్వేజ్‌గా చేసుకొని పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజులు ఎవరనేసి అంటే విష్ణు కుండినులే. అలాగే మనం చూసుకుంటే గుహాలయాలండి. టెంపుల్ కేవ్స్ అని చెప్తాం. గుహాలయాలు
గుహాలయాలను కూడా ఏర్పాటు చేసింది మొట్టమొదటిసారిగా వీళ్ళే. ఘటికలు అంటే వేద పాఠశాలలు, వేదిక్ స్కూల్స్ అనేసి మనం చెప్తాం. వేద స్కూల్స్ అనేసి మనం చెప్తాం. అలాంటి వేద పాఠశాలను కూడా ఘటికలు అనేటువంటి ఒక పేరుతో మొట్టమొదటిసారిగా వీళ్ళ కాలంలోనే ప్రారంభించారు. నరమేధ యాగాలండి. మనుషుల్ని చంపి యాగాలు నిర్వహిస్తారు. మామూలుగా మనం ఏదైనా జాతర వస్తే ఏం చేస్తామండి? ఒక తిరునాళ్ళో, ఒక జాతర వస్తే మన ఆంధ్రాలో ఏం చేస్తాం? ఒక పొట్టేలో, ఒక మేకపోతునో, వీలైతే ఒక కోడినే తీసుకొని పోయి కోసి దేవతకి బలిస్తాం. కానీ ఈళ్ళేం చేశారు? భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నరమేధ యాగాలు చేశారంట. నరమేధ యాగాలను చేశారంట. ఎవరు సార్ ఆ పెద్ద మనిషి అనేసంటే రెండో మాధవవర్మ అనేసి ఒకాయన ఉంటాడనమాట. రెండవ మాధవవర్మ ఉంటాడు. పినారక భట్ట అనే ఒక వ్యక్తిని చంపి నరమేధ యాగాన్ని భారతదేశంలో ఇంట్రొడ్యూస్ చేశాడు. ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర మనం మాట్లాడుకుంటాం. మరి వీళ్ళ వంశాన్ని ప్రారంభించింది ఎవరు? వీళ్ళ వంశాన్ని ప్రారంభించింది ఇంద్రవర్మ అనే ఒక వ్యక్తి వీళ్ళ వంశాన్ని ఏంటనేసి అంటే ప్రారంభించాడు. వీళ్ళ వంశంలో అందరికన్నా గొప్పవాడు ఎవరనేసి అంటే వీళ్ళ వంశంలో అందరికన్నా గొప్పవాడు రెండో మాధవ వర్మ అని చెప్తాం. అలాగే వీళ్ళ వంశంలో చివరి వాడు ఎవరు? వీళ్ళ వంశంలో చివరి వాడు ఎవరనేసి అంటే మంచన భట్టారకుడు అనే ఒక పేరుతో మనం చెప్తామండి. వీళ్ళ వంశంలో చివరి వాడు ఎవరనేసి అంటే మంచన భట్టారకుడు. సార్ మంచన భట్టారకుడు ఎట్లా సార్ చనిపోయాడు? చాలా మంది రాజులు ఉంటారండి వీళ్ళ కాలంలో. వాళ్ళందరూ కూడా అయిపోయిన తర్వాత మంచన భట్టారకుడు ఎలా చనిపోయాడు? నెక్స్ట్ తూర్పు చాళుక్యులు ఎలా అధికారంలోకి వచ్చాడు? తూర్పు చాళుక్యులు ఎలా సార్ అధికారంలోకి వస్తారనేసి అంటే ఇక్కడ ఒక మంచి కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. యాక్చువల్గా ఏం జరిగిందంటే అది 617 ఆ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక యుద్ధం అండి. ఆ యుద్ధాన్ని మనం ఏమంటాం అనేసి అంటే కొల్లేరు యుద్ధం అని చెప్తామండి. ఈ యుద్ధంలో విష్ణుకుండిన వంశంలో చివరి పాలకుడు అతని పేరు ఏంటనేసి అంటే మంచన భట్టారకుడు. అయితే ఈ మంచన భట్టారకుడికి అలాగే మనం చూసుకుంటే కర్ణాటకలో బాదామి చాళుక్య కింగ్డమ్ అనేసి ఒకటి ఉంటుంది. ఆ బాదామి చాళుక్య కింగ్డమ్‌లో ఒక పెద్దాయన ఉంటాడు. అతని పేరు ఏంటనేసి అంటే రెండవ పులకేశి. ఈ విధంగా మనకు ఈ విధంగా మనం చూసుకుంటే మంచన భట్టారకుడికి, అలాగే మనం చూసుకున్నట్లయితే రెండవ పులకేశికి మధ్య జరిగినటువంటి ఒక ప్రముఖ యుద్ధాన్నే కొల్లేరు యుద్ధం అంటాం. ఈ యుద్ధంలో రెండవ పులకేశి ఇతన్ని చంపి ఒక ఏంటనేసి అంటే వీళ్ళ రాజధాని నగరంగా ఉన్నటువంటి వేంగిని ఆక్రమిస్తాడు. ఆక్రమించి వాళ్ళ తమ్ముడిని ఆ ప్రాంతానికి అధికారిగా కూర్చోబెడతాడు గవర్నర్‌గా. అతని పేరే కుబ్జా. కుబ్జా విష్ణువర్ధన అని చెప్తామండి. అంటే రెండో పులకేశి అనే ఒక వ్యక్తి మంచన భట్టారకుడు అనే ఒక వ్యక్తిని చంపి వాళ్ళ రాజధాని నగరంగా వేంగిని ఆక్రమించుకొని దానికి వాళ్ళ తమ్ముడిని హెడ్‌గా పెట్టినాడు. వాళ్ళ తమ్ముడి పేరు ఏంటనేసి అంటే కుబ్జా విష్ణువర్ధన అనే ఒక పేరుతో మనం చెప్తాం. అయితే కుబ్జా విష్ణువర్ధన అనేటువంటి ఒక వ్యక్తి, ఈ కుబ్జా విష్ణువర్ధన అనే ఒక వ్యక్తి ఈ విధంగా మనం చూసుకుంటే ఏమవుతుందనేసి అంటే తర్వాత రెండో పులకేశి చనిపోతాడు 24లో 624లో ఇతను చనిపోతాడు. అతను చనిపోయిన వెంటనే ఇతను ఏం చేస్తాడంటే ఈ వేంగిని కేంద్రంగా చేసుకొని కొత్త సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేస్తాడు. దాన్నే ఈస్టర్న్ చాళుక్యాస్ లేదా తూర్పు చాళుక్యులు అంటాం. ఇక్కడ తూర్పు చాళుక్యులన్నా వేంగి చాళుక్యులన్నా రెండు కూడా ఒకటే అనే ఒక అంశాన్ని మీరు గమనించాలి. ఇది దానికి సంబంధించినటువంటి సమాచారం. ఆ తర్వాత మనం ఏం నేర్చుకోవాలనేసి అంటే లాస్ట్‌గా తెలుగు చోడులు అనేటువంటి టాపిక్‌ని మనం నేర్చుకోవాలి. చాలా చిన్న టాపిక్ అండి. సో, మన తెలుగునాడులో ఉన్నటువంటి రేనాటి చోళుడు, పొత్తప్పి చోళుడు, అలాగే మనం చూసుకుంటే నెల్లూరు చోడులు, ఇలాంటి వాళ్ళ గురించి చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయన్నమాట. ఒక్కరోజు గట్టిగా మాట్లాడుకుంటే 2 గంటల్లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది మనం ఫస్ట్ యూనిట్‌లో నేర్చుకోవాల్సినటువంటి టాపిక్స్ అన్నమాట. సో, ఇక్కడ మీకు బాగా చూస్తే 6 యూనిట్స్ ఉన్నాయండి. ఈ 6 యూనిట్స్ మీరు బాగా నేర్చుకుంటే 22 మార్కులు ఏంటనేసి అంటే ఎగ్జామినేషన్‌లో ఉండొచ్చు. మాక్సిమం 20+ మార్క్ ఏంటనేసి అంటే ఉండొచ్చన్నమాట. ఇది ఫస్ట్ యూనిట్‌లో మీరు నేర్చుకోవాల్సినటువంటి పాయింట్స్. మీరు రాజుల గురించి మాత్రమే కాదండి, ఆ రాజ్యానికి సంబంధించినటువంటి ఎకనామిక్ కండిషన్స్, సోషియో అండ్ ఎకనామిక్ కండిషన్స్‌తో పాటు వాళ్ళ కాలంలో సాహిత్యం గురించి, మతం గురించి, అలాగే గ్రంథాల గురించి వీటన్నిటి గురించి కూడా మనం ఏంటనేసి అంటే ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, ఇది ఫస్ట్ యూనిట్‌లో మీరు నేర్చుకోవాల్సినటువంటి పాయింట్స్. మీకు ఫస్ట్ యూనిట్‌కి సంబంధించి ఏదైనా డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను చెప్తాను. ఫస్ట్ యూనిట్‌లో చదవాల్సినటువంటి అంశాల విషయంలో మీకేదైనా సరే సలహాలు కానీ, సందేహాలు కానీ ఉంటే పక్కన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను చెప్తాను. సార్ డౌట్ ఏమి లేదు. ఫస్ట్ యూనిట్‌లో మాకంతా అర్థమైపోయింది. ఏం చదవాలో అనేసంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం ఏంటనేసంటే సెకండ్ యూనిట్‌లో ఏం చదవాలి అనేటువంటి దాన్ని మాట్లాడుకుందాం. ప్రీ హిస్టరీ మీన్స్ అంటే చరిత్ర పూర్వయుగం అండి. ఆంధ్రప్రదేశ్ అనేది ఈ విధంగా ఎట్లా ఏర్పడుతుంది ఏంటనేసి. ఆది మానవుడి నుంచి మానవుడు ఎలా ఏర్పడ్డాడు ఇలాంటి ఒక అంశం గురించి మనం మాట్లాడుకోవాలి. ప్రిఫర్డ్ టెక్స్ట్ బుక్స్ నేను చెప్తానండి. నవీన్ చక్రవర్తి గారు. వీడియోని చివరి వరకు చూడండి. మనం మాట్లాడుకుందాం. ఇన్స్క్రిప్షన్ చదవాలి. అలాగే గ్రంథాలు చదవాలి. అన్నీ కూడా చదవాలి. ఓకే అండి. ఇంగ్లీష్‌లో కూడా ఉంటుంది. డోంట్ వరీ.
ఏంటండి శ్రీరామ, ఇక్ష్వాక అంటే సేమా? ఆ! కొంచెం సేమే నేను చెప్తాను. బుద్ధిజం, జైనిజం మనకు లేదండి. యాస్ పర్ సిలబస్ ఆధారంగా మనం చూసుకున్నట్లయితే బుద్ధిజం అండ్ జైనిజం అనేది మనకు సిలబస్‌లో లేదు. సో, కానీ ఏంటనేసంటే మనము ఈ రాజ్యాల గురించి చెప్పుకున్నప్పుడు కొంత మ్యాటర్‌ని మనం చెప్పుకుంటాం. సరే ఇలాగే ఇంగ్లీష్‌లో రాయండి. ఎక్స్‌ప్లెయిన్ చేసి బట్ బికాస్ తెలుగు ఈస్ డిఫికల్ట్ టు రీడ్. ఓకే అండి. పర్లేదండి. ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 కూడా పెట్టుకుంటూ వచ్చాను. ఓకేనా? తెలుగు చోడులు అన్ని టాపిక్స్ చదవాలా. నేను చెప్పాను కదండీ! రేనాడి చోడులు, పొత్తప్పి చోడులు, అలాగే మనం చూసుకుంటే ముదిగొండ చోళుడు, అలాగే మనం చూసుకున్నట్లయితే నెల్లూరు చోడులనేసి నలుగురు ఉంటారనమాట. చాలా చిన్న టాపిక్ అది. ఆ 4 చదువుకుంటే సరిపోతుంది. సో, మనం ఏం చేస్తామంటే రేపటి నుంచి ఫస్ట్ ఈ టాపిక్ నేను స్టార్ట్ చేస్తాను. ఏదంటే శాతవాహనులతో మన రేపటి క్లాస్ స్టార్ట్ చేస్తాను. సరే ఫస్ట్ చారిత్రక పూర్వయుగం కదా! ఇది స్టార్ట్ చేయండి అంటారేమో. ఈ టాపిక్ ఎలా ఉంటుందంటే చాలా క్లమ్జీగా ఉంటుంది. మీరు ఫస్ట్ టాపిక్కే కష్టమైన టాపిక్‌తో మీరు స్టార్ట్ చేశారనుకోండి, అసలు ఎందుకొచ్చిన బాధ అనుకుంటారు. అంత కష్టంగా ఉంటుందన్నమాట ఈ టాపిక్. పేర్లన్నీ కూడా కొంచెం కష్టం ఉంటాయి. సో, కాబట్టి ఇక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఇవన్నీ మాట్లాడి లాస్ట్ టాపికే దీని గురించి నేను చెప్పుకుంటూ వస్తాను. ఓకేనా? సరే. నెక్స్ట్ సెకండ్ యూనిట్‌లో చూడండి. సెకండ్ యూనిట్‌లో మనం చూసుకుంటే 2017లో జరిగినటువంటి ఎగ్జామ్‌లో మనం చూసుకుంటే సెకండ్ యూనిట్‌లో 2017లో మనకేంటనేసంటే 13 క్వెషన్‌లొచ్చాయండి. 2019లో మనకేంటనేసంటే 25 క్వెషన్‌లొచ్చాయి. అంటే ఓవరాల్‌గా మనము యావరేజ్‌గా మనం తీసుకుంటే ఈ సెకండ్ యూనిట్ నుంచి ఒక 20 మార్కుల వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, 15 నుంచి 20 మార్క్స్ వరకు కూడా మనం ఏంటనేసంటే ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. మరి ఏం చదవాలి సార్ ఇక్కడ? మనకి సిలబస్‌లో కూడా మంచిగా ఏమి ఇవ్వలేదు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే వేరియస్ మేజర్ అండ్ మైనర్ డైనాసిటీస్ దట్ రూల్డ్ ఆంధ్రదేశ బిట్వీన్ 11th అండ్ 16th సెంచరీ అని ఇచ్చాడు. ఏం చదవాలా? ఏం చదవాలో వాడు ఇవ్వలేదే అనేసి ఇచ్చాడంతే. అలాగే సోషియో అండ్ రిలీజియస్ అండ్ ఎకనామిక్ కండిషన్స్, గ్రోత్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బిట్వీన్ 11th అండ్ 16th సెంచరీ ఇచ్చాడు. ఏం అర్థమైందని చెప్పండి ఇక్కడ? ఏమీ అర్థం కాలేదు. సో, కానీ మనం ఏంటనేసంటే కొంచెం డెప్త్‌గా మనం అనలైజ్ చేసుకోగలిగితే, మనకు నీట్‌గా అర్థమవుతుందనమాట. నేను ఇక్కడ ఇచ్చాను చూడండి. ఈ సెకండ్ యూనిట్‌లో 11 నుంచి 16 శతాబ్దాల మధ్య ఉన్నటువంటి రాజ్యాల గురించి మనం చదవండి అని ఇచ్చాడు. దాంట్లో భాగంగా ఫస్ట్ మనం చదవాల్సినటువంటి టాపిక్ ఏంటనేసంటే కాకతీయులు అనేటువంటి టాపిక్ చదవాలండి. కాకతీయులు. కాకతీయాస్ అనేసి ఉంటారండి. ఆ కాకతీయుల గురించి మనం ఏంటనేసంటే నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. కాకతీయుల గురించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే మీకందరికి కూడా తెలుసు. కాకతీయులను మనం 2 భాగాలుగా డివైడ్ చేస్తాం. తొలి కాకతీయులని సారీ సామంత కాకతీయులని, సామ్రాజ్య కాకతీయులని చెప్తాం. అంటే ఎర్లీ కాకతీయస్ అండ్ లేటర్ కాకతీయస్ అనేసి కూడా మనం చెప్పొచ్చు. అయితే కాకతీయులు ఒకప్పుడు మనం చూసుకున్నట్లయితే కళ్యాణి చాళుక్యుల దగ్గర అండ్ రాష్ట్రకూటాస్ దగ్గర సామంతులుగా పనిచేస్తుంటారండి. అకార్డింగ్ టు మాంగల్లు ఇన్స్క్రిప్షన్ అనేటువంటి ఒక ఇన్స్క్రిప్షన్ కాకతీయ రాజ్య స్థాపకుడు అని మనం ఎవరిని చెప్తామనేసి అంటే కాకర్తె గుండన అనే ఒక వ్యక్తిని చెప్తాం. నిజానికి అదే నిజమండి. కాకర్తె గుండన అనేటువంటి ఒక వ్యక్తి రాష్ట్రకూటల దగ్గర సామంతుడుగా ఉంటూ తూర్పు చాళుక్య రాజు అయినటువంటి దానార్ణవుడు అనే ఒక వ్యక్తికి సహాయం చేయగా అప్పుడు ఆయన కొంత ప్రాంతం మెయింటెనెన్స్ అంటే కొరివి సీమ అనే ఒక ప్రాంతం గిఫ్ట్‌గా రావడం జరిగింది. అక్కడి నుంచే కాకతీయుల యొక్క పరిపాలన స్టార్ట్ అయిందనేసి మనం చెప్తారు. ఆ తర్వాత ఒకటో బేతరాజని, తర్వాత రెండో ప్రోలరాజని ఇలా చాలామంది రాజులొస్తారు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం. ఈ విధంగా మనం చూసుకుంటే మాంగల్లు ఇన్స్క్రిప్షన్ అన్న 2 ఒకటే. యాక్చువల్‌గా అదొక గ్రామం అన్నమాట. సరే మీరు అడిగారు కాబట్టి ఒక చిన్న కథ చెప్తాను చూడండి. యాక్చువల్‌గా ఏం జరిగిందంటే తూర్పు చాళుక్యుల దగ్గర ఒక యుద్ధాలు జరుగుతా ఉన్నాయండి. రెండవ అమ్మరాజుకి అండ్ దానార్ణవుడికి మధ్య వారసత్వ యుద్ధాలు జరుగుతా ఉన్నాయి. అయితే దానార్ణవుడు రాష్ట్రకూట రాజు అయినటువంటి మూడో కృష్ణుడితో మంచి ఫ్రెండ్ అన్నమాట. మూడో కృష్ణుడికి ఫోన్ చేస్తాడు. అప్పట్లో ఫోన్ లేవు కాబట్టి ఒక లెటర్ రాస్తాడు. లెటర్ రాసి మూడో కృష్ణ లేదా కృష్ణ నా రాజ్యంలో నాకు కష్టం వచ్చింది. నన్ను కాదని నా సవతి సోదరుడు రెండో అమ్మరాజు సింహాసనం మీద కూర్చోవడం ముందుకొస్తా ఉన్నాడు. వాడిని చంపాలనుకుంటా ఉన్నా. నువ్వేంటనేసంటే నాకు కొంచెం సపోర్ట్ చేయనేసంటే, సరే నేను చేస్తానని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి ఒక సామంతుని పంపిస్తాడు. ఎవరిని పంపించాడంటే ఆ రోజు మన కాకర్తె గుండన పంపించాడు. గుండన అంటే కాకర్తె గుండన అనే ఒక వ్యక్తిని పంపించాడు. అంటే దానార్ణవుడి తరపున ఎవరుంటారండి ఇక్కడ? కాకర్తె గుండన ఉంటాడు. దానార్ణవుడు అండ్ కాకర్తె గుండన ఇద్దరు కూడా కలిసి ఆ రోజుల్లో రెండో అమ్మరాజుని చంపేశారు. మొత్తానికి ఏంటనేసంటే మనోడు రెండో అమ్మరాజు చనిపోయిన తర్వాత దానార్ణవుడు సింహాసనం మీదకొచ్చాడు. అయితే అప్పుడు ఏమవుతుందంటే దానార్ణవుడు అడుగుతాడు ఎవరిని? మన కాకర్తె గుండని అడుగుతాడు.
ఇంత సహాయం చేసినటువంటి నాకు ఏదో ఒకటి ఇవ్వాలి నీకు నేను. నన్నేదైనా అడుగు. నువ్వేమడిగినా నేను ఇస్తానని చెప్పాడు. మన కాకర్త గూడన ఏంటనేసంటే మన మాదిరి మొహమాటం అనమాట. నాకేమొద్దు సార్. మా కృష్ణరాజు అంటే మా రాష్ట్రకూట రాజు మీకు సహాయం చేయమని చెప్పాడు. నేను చేశాను. నా పని అయిపోయింది. నేనేమొద్దు నాకు అని చెప్పి ఎంతసేపు అడిగినా కూడా వద్దంటాడంట. అప్పుడేంటనేసంటే మొత్తానికి మరీ మొహమాట పెట్టేస్తా ఉంటే మన కాకర్తి కూడా నాకు కోరిక అడుగుతాడు. నాకెప్పటినుంచో ఒక ఆశ ఉందండి. ఆ ఆశ ఏంటనేసంటే ఎప్పటినుంచో ఒక ఆశ. ఒక చిన్న ఆశ. ఏంటనేసంటే ఒక బ్రాహ్మణుడికి ఏంటనేసంటే ఈ విధంగా చూసుకుంటే ఒక గ్రామాన్ని దానంగా ఇవ్వాలని నాకెప్పటినుంచో ఆశ ఉందండి. సో మీరు కానీ ఈ సహాయాన్ని చేయండి అనేసి అడుగుతాడు. అప్పుడు ఆ రాజు దానార్ణవుడు దీన్ని కూడా నేను చేయలేనని చెప్పి వెంటనే మాంగల్లు అనేటువంటి ఒక గ్రామం ఉంటుంది. ఆ మాంగల్లు అనేటువంటి గ్రామాన్ని ఒక బ్రాహ్మణుడికి ఏంటనేసంటే ఇవ్వడం జరిగిందని చెప్తాం. దాన్నే తర్వాత కాలంలో మాగల్లు శాసనంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి కథ మొత్తాన్ని కూడా రాసినాడని చెప్తాం. ఏమని రాశాడంట? మాగల్లు ఇన్స్క్రిప్షన్ ఎవరికి సంబంధించి ఇప్పుడు తూర్పు చాళుక్య రాజు అయినటువంటి దానార్ణవుడు వేయించాడండి. ఆ శాసనంలో ఏమని చెప్తా ఉన్నాడంటే కాకర్త్య గుండన యొక్క కాకర్త్య గుండన కోరిక మేరకు నేను దొమ్మన శర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణుడికి దొమ్మన శర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణుడికి ఒక గ్రామాన్ని కానుకగా ఇచ్చాను. ఆ గ్రామాన్ని మాగల్లు అనే ఒక పేరుతో మనం ఏంటంటే చెప్పుకుంటాం అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుందన్నమాట. సో ఇది దానికి సంబంధించినటువంటి సమాచారం అనేసి మనం చెప్తాం. ఒక నిమిషం. ఓకే. సో ఈ విధంగా దొమ్మన శర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణుడికి ఇచ్చానని చెప్పేసి దాంట్లో పేర్కొన్నాడంట. సో ఇది దానికి సంబంధించిన సమాచారం. ఈ విధంగా కాకతీయుల గురించి తొలిసారిగా ఏ శాసనంలో మనకు ఉంటుందనేసి అంటే ఈ విధంగా మనం చూసుకుంటే మాగల్లు ఇన్స్క్రిప్షన్ లోనే మనకు ఉంటుందండి. ఆ తర్వాత కొంతమంది పాలకులు ఏంటనేసి అంటే రాష్ట్రకూటుల దగ్గర, ఆ తర్వాత కళ్యాణి చాళుక్యుల దగ్గర సామంతులుగా పనిచేస్తారు. ఆ తర్వాత ఒకటో రుద్రదేవుడు అనే ఒక వ్యక్తి కళ్యాణి చాళుక్యులకు ఆధిపత్యాన్ని వ్యతిరేకించి స్వతంత్రంగా పరిపాలిస్తాడు. తర్వాత కాకతీయులకు సంబంధించినటువంటి నిజమైన పాలకులు పరిపాలిస్తారండి. ఫస్ట్ రుద్రదేవుడు పరిపాలిస్తాడు. తర్వాత రుద్రదేవుడు తమ్ముడు మహాదేవుడు పరిపాలిస్తాడు. తర్వాత మహాదేవుడు కొడుకు గణపతి దేవుడు పరిపాలిస్తాడు. తర్వాత గణపతి దేవుడు కూతురు రుద్రమదేవి పరిపాలిస్తుంది. తర్వాత రుద్రమదేవి కొడుకులు లేకపోతే ఎవరు పరిపాలిస్తారంటే వాళ్ళ మనవడు రెండో ప్రతాపరుద్రుడు పరిపాలిస్తాడు. మరి రెండో ప్రతాపరుద్రుడు పరిపాలించేటప్పుడు ఏం జరిగిందనేసి అంటే అప్పట్లో ఢిల్లీ సుల్తాన్స్గా మనకి ఎవరుంటారనేసి అంటే గియాజుద్దీన్ తుగ్లక్ ఉంటాడండి. గియాజుద్దీన్ తుగ్లక్ అనే వ్యక్తి పరిపాలించేటప్పుడు వాళ్ళ కొడుకు మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే ఒక వ్యక్తి ఏం చేస్తాడనేసి అంటే వాళ్ళ కొడుకు మహమ్మద్ బిన్ తుగ్లక్ అలియాస్ జునా ఖాన్ ఏం చేస్తాడంటే కాకతీయ సామ్రాజ్యాన్ని అంతమొందిస్తాడు. ఈ విధంగా కాకతీయ సామ్రాజ్యం ఏంటనేసి అంటే అంతమైపోతుంది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు కాకతీయ అనంతర యుగంలో ముసునూరి పోలైక రాజులని, రెడ్డి రాజులని ఇట్లాంటి వాళ్ళు ఏంటనేసి అంటే పరిపాలిస్తారనమాట. సో కాకతీయుల తర్వాత కొన్ని చిన్న చిన్న సామ్రాజ్యాలు వస్తాయి. వాళ్ళనే మనం ఏమంటామనేసి అంటే ముసునూరి పోలయ రాజ్యం ఇలాంటివన్నీ చెప్పుకుంటాం. వాటి గురించి మనం చదవాల్సిన పని లేదు. డైరెక్ట్‌గా మనం ఏంటనేసి అంటే రెడ్డి కింగ్డమ్ అంటే రెడ్డి రాజులు అనే ఒక సామ్రాజ్యం గురించి మనం చదవాలి. పెద్ద రాజ్యం ఏం కాదండి. చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయన్నమాట. దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ కాకతీయులు, తర్వాత రెడ్డి రాజులు, ఆ తర్వాత ఏంటనేసి అంటే విజయనగర సామ్రాజ్యం అనేటువంటి టాపిక్‌ని మనం చదవాలి. విజయనగర సామ్రాజ్యం అనేటువంటి టాపిక్‌ని. మీకు తెలుసు కదా విజయనగర సామ్రాజ్యం చాలా పెద్దదండి. 1336 సంవత్సరంలో హరియర్ రాయలు మరియు బుక్కరాయలు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు విజయనగర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారు. తర్వాత విజయనగర సామ్రాజ్యం అనేది 1336 నుంచి దాదాపుగా 1618 వరకు 1680 వరకు 4 వంశాలు సంగమ, సాలువ, తులువ, అరవీటి అనేటువంటి వంశాలు ఆంధ్రదేశాన్ని ఏంటనేసి అంటే పరిపాలించడం జరిగింది. వాటన్నిటి గురించి కూడా మనం ఏంటనేసి అంటే ఇక్కడ నేర్చుకుంటాం. అంటే ఇప్పుడు ఏంటి కాకతీయులు, రెడ్డి రాజులు అండ్ మనం చూసుకుంటే విజయనగర సామ్రాజ్యం ఈ 3 రాజుల గురించి కూడా మనం ఏంటనేసి అంటే ఇక్కడ చదవాలి. ఇది అయిపోయిన తర్వాత కుతుబ్ షాహీల గురించి చదవాలండి. కుతుబ్ షాహీలు ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. చిన్న టాపిక్. 7 మంది రాజులు ఉంటారు. 175 ఇయర్స్ పాటు పరిపాలించుంటారు. వాళ్ళ గురించి కూడా మనం ఏంటనేసి అంటే చదవాల్సి ఉంటుందన్నమాట. అసలు ఈ కుతుబ్ షాహీలు ఎలా మన ఆంధ్రదేశానికి రాజులయ్యారు? కుతుబ్ షాహీలు మన ఆంధ్రదేశానికి ఎలా రాజులయ్యారు? ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే సుల్తాన్ కులీ అనే ఒక వ్యక్తి ఉంటాడండి. ఈ సుల్తాన్ కులీ అనేటువంటి ఒక వ్యక్తి అక్కడెక్కడో పర్షియా దేశంలో ఉంటాడనమాట. వాళ్ళ దేశంలో గొడవలు కావడం వల్ల
కురుకునేలు, ఆకునేలు అనేటువంటి 2 ట్రైబ్స్ ఉంటాయన్నమాట. మనోడేమో కురుకునేలు తెగకి సంబంధించిన వాడు. ఆకునేలు తెగల చేతిలో ఓడిపోయి రాజ్యం వదిలిపెట్టి పారిపోయాడు. పారిపోయి బహుమని చక్రవర్తుల దగ్గరకొస్తాడు. వాళ్ళ దగ్గర సామంతుడుగా అది ఇది పని చేసుకుంటూ, చిన్న తప్పుగా పనులు చేసుకుంటూ, తర్వాత వాళ్ళు అంతమైపోయిన తర్వాత కుతుబ్ షాహీ రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. తర్వాత ఇతన్ని చంపి ఈళ్ళ కొడుకు అధికారంలోకి వస్తాడు. జంషీద్ అని చెప్తాం. తర్వాత సుల్తాన్ కులీ కుతుబ్ షా అని, మహమ్మద్ కులీ కుతుబ్ షా అని, అబ్దుల్లా కుతుబ్ షా అని వీళ్ళందరూ కూడా వస్తారు. వాళ్ళ గురించి కూడా మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్త్ టాపిక్ ఏంటనేసంటే ఈ విధంగా మనం చూసుకుంటే తెలుగు సాహిత్యం అభివృద్ధి అనేటువంటి టాపిక్ ఉంటుందండి. ఇక్కడ చూడండి ఫిఫ్త్ టాపిక్‌గా మనం ఏం చెప్తామనేసంటే ఈ విధంగా మనం చూసుకుంటే గ్రోత్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ తెలుగు సాహిత్య అభివృద్ధి అనేసి మనం చెప్తామండి. అంటే తెలుగు భాషకి సంబంధించినటువంటి కొన్ని గ్రంథాలు, సాహిత్యాల గురించి ఏంటనేసంటే ఇక్కడ మనం నేర్చుకుంటాం. దీన్ని సెపరేట్‌గా మనం చదవాల్సిన పని లేదు. ఇప్పటివరకు మనం ఏవైతే గ్రంథాలు, వివిధ రాజవంశాల గ్రంథాలు మాట్లాడుకుంటూ వచ్చాం కదా! అదే ఇక్కడ మనకు ఉంటుందన్నమాట. కాకపోతే అన్నీ ఒక చోట ఉంటాయి. దాన్ని మనం చదవాలి. అంటే సెకండ్ యూనిట్‌లో ఇప్పుడేంటండి 5 యూనిట్స్ మనం చదవాలండి. సెకండ్ యూనిట్‌లో 5 యూనిట్స్ ఏంటనేసంటే మనం చదవాలి. కాకతీయులు, రెడ్డి రాజులు, అలాగే మనం చూసుకున్నట్లయితే కాకతీయులు, రెడ్డి రాజులు, అలాగే మనం చూసుకుంటే విజయనగర సామ్రాజ్యం, కుతుబ్ షాహీలు, ఈ విధంగా తెలుగు సాహిత్య అభివృద్ధి. ఈ 5 పాయింట్స్ మనం ఏంటనేసంటే చదవాల్సి ఉంటుందన్నమాట. సో, ఈ పక్క ఇంగ్లీష్‌లో అండ్ ఈ పక్క తెలుగులో 2 ఉంటాయండి. డోంట్ వరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఈ 5 టాపిక్స్ మనం చదువుకోగలిగితే ఖచ్చితంగా మనకు మెయిన్స్ లాంటి ఈ ఎగ్జామినేషన్‌లో 15-20 మార్క్స్ ఏంటనేసంటే వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇది సెకండ్ యూనిట్‌లో మీరు చదవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేసి మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ చూడండి థర్డ్ యూనిట్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. అండ్ చాలా ఈజీగా మనకు నేర్చుకోవచ్చు. ఈజీ టు లెర్న్ అనేసి మనం చెప్పొచ్చండి. థర్డ్ యూనిట్‌లో 2017లో మనం చూసుకుంటే 21 క్వెషన్‌లు, 2019లో మనం చూసుకుంటే 16 క్వెషన్‌ల వరకు కూడా రావడం జరిగిందండి. 2017లో మనం చూసుకుంటే ఒక 21 క్వెషన్‌లు, 2019లో మనం చూసుకుంటే 16 క్వెషన్‌ల వరకు కూడా రావడం జరిగింది. అంటే మన ఎక్స్‌పెక్టేషన్స్ వరకు మనం చూసుకుంటే దీంట్లో కూడా మనం ఎన్ని మార్క్స్ వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? నియర్లీ ఒక 15-20 మార్క్స్ వరకు ఏంటనేసంటే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 15 కన్నా ఎక్కువే. 20 మార్కుల వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట. అంత ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ అంతా ఎలా ఉంటుందంటే మీరు ఇండియన్ హిస్టరీ చదివింటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీలో మోడర్న్ హిస్టరీ అనేసి ఉంటుందండి. సేమ్ అలాగే ఉంటుందన్నమాట. భారతదేశంలోకి యూరోపియన్లు వస్తారు. ఆంధ్రదేశానికి కూడా యూరోపియన్లు వస్తారు. భారతదేశానికి 5 యూరోపియన్లు వస్తారు. పోర్చుగీసు, డచ్చు, బ్రిటిషు, డేనిషు, ఫ్రెంచ్ అనేసి. ఆంధ్రదేశానికి మాత్రం నలుగురే వస్తారు. డచ్చు, బ్రిటిషు, ఫ్రెంచు, పోర్చుగీస్ అనేసి. అంటే భారతదేశానికి వచ్చి ఆంధ్రదేశానికి రానటువంటి ఐరోపా కంపెనీ ఏదైనా ఉందా అనేసంటే డేనిష్ అని చెప్తాం. వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ట్రేడింగ్ సెంటర్లు ఏర్పాటు చేసుకుంటారు. ఇదంతా కూడా మనము ఇక్కడ నేర్చుకుంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. దీంట్లో మనకు ఫస్ట్ సబ్ టాపిక్ ఏంటనేసంటే యూరోపియన్ల రాక. ఆంధ్రదేశానికి యూరోపియన్లు ఎలా వచ్చారని చెప్పుకుంటాం. సెకండ్ టాపిక్ ఏంటనేసంటే వాళ్ళు మన భారతదేశంలో ఎక్కడెక్కడ ట్రేడింగ్ సెంటర్స్‌ని ఏర్పాటు చేసుకున్నారు అనే ఒక అంశాన్ని కూడా మనం నేర్చుకుంటాం. థర్డ్ టాపిక్ ఏంటనేసంటే వాళ్ళు మన ఆంధ్రాలో ఏ విధంగా ఆక్రమించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మనము బొబ్బిలి యుద్ధం గురించి, పద్మనాభ యుద్ధం గురించి, కొండూరు యుద్ధం గురించి, చందుర్తి యుద్ధం గురించి ఇలాంటి పాయింట్స్ అన్ని నేర్చుకుంటాం. వీటితో పాటు ఉత్తర సర్కార్స్, నార్థర్న్ సర్కార్స్ అని బ్రిటిష్ వాళ్ళు ఎలా ఆక్రమించుకుంటారు, చిత్తూరు, నెల్లూరుని ఎలా ఆక్రమించుకుంటారు, ఈవెన్ మన రాయలసీమ వంటి ప్రాంతాలను ఎలా ఆక్రమించుకుంటారు, ఇలాంటి పాయింట్స్ మనం నేర్చుకుంటాం. ఫోర్త్ పాయింట్ ఏంటనేసంటే 1857 రివాల్ట్ అండి. 1857 సిపాయిల తిరుగుబాటు, దాని యొక్క ఇంపాక్ట్ ఆంధ్రదేశం మీద ఎలా ఉంటుంది. తర్వాత ఆంధ్రదేశంలో బ్రిటిష్ వారి యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఎలా ఉంటుందనేసి. ఆ తర్వాత సిక్స్త్ టాపిక్ ఏంటనేసంటే ఆంధ్రదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్న తర్వాత ఆంధ్రదేశంలో వచ్చినటువంటి కొన్ని మార్పులు, సోషియో అండ్ కల్చరల్ అవేకింగ్ మూమెంట్స్. సో భారతదేశంలో సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమ పితామహుడు, ఫాదర్ ఆఫ్ సోషల్ రిఫార్మ్స్ అనేసి మనం ఎవరిని చెప్పుకుంటాం? రాజా రామ్మోహన్ రాయ్‌ని మనం చెప్తాం. అట్లనే ఆంధ్రదేశంలో కూడా కందకూరి వీరేశలింగం అనే ఒక వ్యక్తి ఉంటాడండి. ఆ కందకూరి వీరేశలింగం అనే ఒక వ్యక్తిని మనము ఇక్కడ నేర్చుకుంటాం. అతనితో పాటు ఆత్మూరి లక్ష్మీ నరసింహం అని, గిడుగు రామమూర్తి అని, దేశిరాజు పెదబాపయ్య అని ఇలా ఏంటనేసంటే దాదాపుగా ఒక 20 మంది సంఘ సంస్కర్తల గురించి ఇక్కడ మనం ఏంటనేసంటే నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ మనం చూసుకుంటే జస్టిస్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్‌మెంట్. అంటే జస్టిస్ పార్టీ ఉంటుంది కదా! దాని యొక్క ఇంపాక్ట్, అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్‌మెంట్ అంటే ఆత్మగౌరవ ఉద్యమాలు. దాని గురించి మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ ఎయిత్ పాయింట్ ఏంటనేసంటే ఇక్కడ ఆంధ్రదేశంలో జాతీయోద్యమాలు 1885 నుంచి 1947 మధ్య కాలంలో
దేశంలో జాతీయోద్యమాలు జరిగాయి. అట్లనే మన ఆంధ్రదేశంలో కూడా ఈ జాతీయోద్యమాలు ఏంటనేసి అంటే జరుగుతాయి. ఆంధ్రదేశంలో జరిగినటువంటి జాతీయోద్యమాల్లో వందే మాతర ఉద్యమాలు ఎలా జరిగాయి? హోమ్ రూల్ ఉద్యమాలు ఎలా జరిగాయి? సహాయ నిరాకరణ ఉద్యమాలు అంటే నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్స్ ఎలా జరిగాయి? తర్వాత సివిల్ డిసోబీడియెంట్ మూవ్‌మెంట్స్ ఎలా జరిగాయి? ఈ ఉద్యమాల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇది మనం నేర్చుకుంటాం. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటుందన్నమాట. ఆంధ్రప్రదేశ్‌లో చాలా మంది మహిళలను ఉద్యమాల్లో బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేస్తారు. తెలిస్తే ఆన్సర్ చేయండి. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు తొలిసారిగా పాల్గొన్నటువంటి ఉద్యమం పేరేంటి? ఆన్సర్ చేయండి. ఆంధ్రదేశంలో మహిళలు తొలిసారిగా ఏ ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది? ఆన్సర్ చేయండి. చాలా సింపుల్ క్వెషన్. తెలిస్తే ఆన్సర్ చేయండి. లేకపోతే డోంట్ వరీ నేనే చెప్తాను. ఓకే అండి. సో, చాలా పెట్టేసారు మొత్తానికి. కరెక్ట్ ఆన్సర్ తప్ప మిగతా అన్ని పెట్టేసినట్టున్నారా? సార్ మెయిన్స్‌కి పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారా? నేను చెప్తానండి. ఆ మెయిన్స్‌కి ఎలా పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అవన్నీ కూడా నేను చెప్తాను. ఓకేనా? మీరు మెయిన్స్ ఎగ్జామ్ రాసేంత వరకు కూడా నేను మీతో టచ్‌లోనే ఉంటాను. ఇబ్బందేం లేదు. ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా నాకు మీరు మాట్లాడొచ్చు. ఆన్సర్ ఏంటనేసి అంటే స్వదేశీ ఉద్యమాలు కాదు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాలు అంతకన్నా కాదు. సివిల్ డిసోబీడియెంట్ మూవ్‌మెంట్ కూడా కాదు. చూద్దాం మరి ఎవరైనా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారా? సో, శ్రీలక్ష్మి గారు ఇంకా ఓన్లీ 1 పర్సన్ ఔట్ ఆఫ్ 400 మెంబర్స్ ఓన్లీ 1 పర్సన్ మాత్రమే కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. నిజంగానే ఒక్క పర్సన్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారండి మనకి ఇక్కడ. సరే ఆన్సర్ ఏంటనేసి అంటే సహాయ నిరాకరణ ఉద్యమాలండి. వెరీ గుడ్. ఆన్సర్ ఏంటనేసి అంటే సహాయ నిరాకరణ ఉద్యమాలు అని చెప్తామండి. ఆంధ్రదేశంలో ఉన్నటువంటి మహిళలు తొలిసారిగా ఏ ఉద్యమాల్లో పాల్గొన్నారనేసి అంటే నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ అనేటువంటి ఒక పేరుతో ఒక ఉద్యమాలు ఉంటాయండి. ఆ ఉద్యమాల్లోనే ఫస్ట్ పాల్గొన్నారు. మరి ఇండియాలో పరిస్థితి ఏంటి? భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహిళలు ఏ ఉద్యమాల్లో తొలిసారిగా పాల్గొన్నారు అనేసంటే, అప్పుడు మీరు స్వదేశీ ఉద్యమాలు పెట్టాలా. లేదా వందే మాతర ఉద్యమాలు. అంటే దేశంలో మహిళలు ఏ ఉద్యమాల్లో ఫస్ట్ పాల్గొన్నారంటే స్వదేశీ ఉద్యమాల్లో. కానీ మన ఆంధ్రదేశానికి సంబంధించిన మహిళలొచ్చి ఏ ఉద్యమాల్లో పాల్గొన్నారంటే నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ అనేటువంటి పేరుతో మనం చెప్తాం అన్నమాట. నేను చెప్తాను ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ కూడా పోగొట్టను. ప్రతి చిన్న పాయింట్ మాట్లాడుకుందాం. ఆంధ్రదేశంలో సహాయ నిరాకరణ ఉద్యమాలు జరిగినప్పుడు ఒక మహిళ పేరు చెప్తాను గుర్తుపెట్టుకోండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మాగంటి అన్నపూర్ణమ్మ అనే ఒక మహిళ ఉంటుందండి. వినండి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మహిళ. గాంధీ గారు మన విజయవాడకొచ్చి మీటింగ్ పెట్టాడన్నమాట. ఆ మీటింగ్‌లో ఈమె కూడా మనకేంటనేసంటే పార్టిసిపేట్ చేసిందంట. ఎక్కడికో ఒక ఫంక్షన్‌కెళ్ళి ఉంటుందన్నమాట. ఫంక్షన్‌కెళ్ళి అటుగా ఏంటనేసంటే సమావేశంలో కూర్చుంటుంది. ఊహించుకోండి. ఊహించుకోండి. ఫంక్షన్ అంటా ఉన్నా, ఆంధ్ర అంటా ఉన్నా, మన ఇంట్లో వాళ్ళు ఎలా రెడీ అవుతారో మనందరికీ తెలుసు. మన అమ్మ వాళ్ళు వాళ్ళందరూ. అలాగే ఈ యొక్క మాగంటి అన్నపూర్ణమ్మ కూడా ఫంక్షన్‌కెళ్ళి అటుగా వెళ్తున్నటువంటి మీటింగ్‌లో హాజరైందంట. హాజరైనటువంటి ఆమె ఏం చేసింది? గాంధీ గారు ఇచ్చినటువంటి ఆ స్పీచెస్‌కి ప్రభావితమయ్యి, అప్పటికి అసలకి ఆమెకి తెలియనే తెలీదండి జాతీయోద్యమాలంటే ఇది, ఇది అనేసి. మొత్తం కూడా ప్రభావితం అయిపోయి, తన ఒంటి మీద ఉన్నటువంటి నిలువు దోపిడి మొత్తం బంగారాన్ని మొత్తాన్ని కూడా ఇచ్చేసిందంట. చూడండి గాంధీ యొక్క స్పీచెస్ అంత గొప్పగా ఉంటాయన్నమాట. ఇంకా దువ్వూరి సుబ్బమ్మ లాంటి మహిళలను అరెస్ట్ చేయడం అయితేనేమి ఇయన్నీ కూడా జరుగుతాయి. ఈ విషయం చూడండి ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే శాసనోల్లంఘన ఉద్యమాలుంటాయి. ఖమ్మంపాటి మాణిక్యాంబ అని ఒకామె ఉంటుంది. 6 నెలల పిల్లోడినేసుకొని ఉద్యమాల్లోకొస్తుందండి. అంటే 6 నెలల పసికందనమాట. ఆ పిల్లోడిని పెట్టుకొని ఉద్యమాల్లోకొచ్చి పాల్గొంటా ఉందంట. చూడండి ఎంత దేశభక్తి వాళ్ళకి. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? ఆమెను కూడా పట్టుకుపోయి జైల్‌లో కూర్చోబెట్టారనమాట. సో, ఎలా జరుగుతాయి ఏంటి ఉద్యమాలనేసి గట్టిగా మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనం చూసుకుంటే, నెక్స్ట్ మనం చూసుకుంటే 1947 రోల్ ఆఫ్ సోషలిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ అంటే జాతీయోద్యమాల్లో భాగంగా ఈ యొక్క సోషలిస్టులు మరి కమ్యూనిస్టుల యొక్క పాత్ర ఏంటి? ఆ తర్వాత జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు, ఆ తర్వాత జాతీయవాద కవిత్వ అభివృద్ధి, ఆ తర్వాత నాటక సంస్థలు, జాతీయోద్ జాతీయోద్యమాలలో మహిళా పార్టిసిపేషన్. ఈ 10 టాపిక్స్‌ని 10, 12 ఉంటాయండి ఇక్కడ. ఈ 12 టాపిక్స్ మీరు బాగా చదివితే గ్యారంటీ 20 కన్నా ఎక్కువ మార్కులు వస్తాయండి. 20 మార్కులైతే గ్యారంటీగా మనం చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూడండి.
నెక్స్ట్ మనం చూస్తే ఈ 4th అండ్ 5th యూనిట్ చాలా చిన్నవండి. 4 మరి 5 టాపిక్స్ గట్టిగా మనం మాట్లాడుకుంటే వారం రోజులండి. రోజుకి 2 గంటల చొప్పున లేదా 1 గంట చొప్పున మాట్లాడుకున్నా కూడా వారం 10 రోజుల్లో అయిపోతాయన్నమాట. 2017 సంవత్సరంలో 10 మార్కులు, 2019 సంవత్సరంలో 6 మార్కులు అటెండెన్స్ అంటే రావడం జరిగింది. సరే ఇక్కడ ఏం చదవాలి? ఆరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆంధ్ర మూవ్‌మెంట్. ఆంధ్రోద్యమాల గురించి ఇక్కడ మనం చదువుతాం. ఆంధ్ర మహాసభల గురించి చదువుతాం. ఇంపార్టెంట్ నాయకులు ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళ గురించి చదువుతాం. ఆంధ్ర రాష్ట్రం అనేది ఎలా ఏర్పడింది అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. లైబ్రరీ ఉద్యమాలు అనే టాపిక్‌ని మనం చూద్దాం. 5 టాపిక్స్ ఉంటాయండి. గట్టిగా మీరు ఒక 4 గంటలు, ఒక రోజు మీరు కూర్చొని 6 గంటలు చొప్పున చదివితే ఈ టాపిక్ అయిపోతుంది. అంత ఈజీ టాపిక్. గ్యారంటీగా ఈ టాపిక్ నుంచి కూడా మనం ఏంటనేసి అంటే ఒక 10 మార్కుల్ని ఎగ్జామినేషన్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా మనం చూసుకుంటే 5th యూనిట్‌లో మనం చూస్తే 2017లో 10 మార్కులు, 2019లో 12 మార్కులు ఎగ్జామ్ నుంచి అడిగారండి. దీంట్లో మనం చూసుకుంటే ఇది కూడా 4 సబ్ టాపిక్స్ ఉంటాయి. ఈవెంట్స్ లీడింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి 1953 అక్టోబర్ 1 నుంచి 1956 నవంబర్ 1 మధ్య కాలంలో చోటు చేసినటువంటి అంశాల గురించి మనం ఇక్కడ నేర్చుకోవాలి. సెకండ్ టాపిక్ ఏంటనేసి అంటే ఇక్కడ విశాలాంధ్ర మహాసభలు. అంటే విశాలాంధ్ర మహాసభలు అంటే తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఏకం చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనేటువంటి అంశాన్ని బేస్ చేసుకొని విశాలాంధ్ర మహాసభలు జరుగుతాయి. వాటి గురించి మనం నేర్చుకుంటాం. తర్వాత ఎస్ఆర్సీ అనేసి ఉంటుందండి, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, దాని గురించి. తర్వాత జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటే పెద్ద మనుషుల ఒప్పందం అనేటువంటి టాపిక్. ఫైనల్‌గా 1956 నుంచి 2014 మధ్య కాలంలో ఆంధ్రదేశంలో చోటు చేసినటువంటి అంశాలు అనేటువంటి పాయింట్ గురించి మనం ఏంటనేసి అంటే ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నాం అన్నమాట. సో ఇది మనకి ఏపీ హిస్టరీలో ఉన్నటువంటి సిలబస్ అనేసి మీరు గమనించాలి. ఏంటంటే ఇక్కడ 4th యూనిట్‌లోన 4th యూనిట్‌లో ఏమున్నాయండి? ఫర్ ఎగ్జాంపుల్ 4th యూనిట్‌లో ఆంధ్రప్రదేశ్‌లో అంటే ఆరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆంధ్ర మూవ్‌మెంట్. అసలు ఆంధ్ర ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? యాక్చువల్‌గా ఏం జరుగుతుందంటే మీకో విషయం చెప్తా చూడండి. మన ఆంధ్ర అనేది ఒకప్పుడు మద్రాసులో భాగంగా ఉండేదండి. ఈ పొద్దు కూడా మనం చూసుకుంటే ఉత్తర భారతదేశానికి మనం ఢిల్లీకో ఎక్కడికన్నా పోతే ఢిల్లీ వాళ్ళు అంటే ఉత్తర భారతదేశంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే సౌత్ అంటే మొత్తం కూడా మద్రాసీలే అనుకుంటారండి. సౌత్ అంతా కూడా మనం ఏంటనేసి అంటే మద్రాసీలే అనుకుంటారు. అంటే ఒకప్పుడు మద్రాస్ అనేది దక్షిణ భారతదేశంలో ఫేమస్ అన్నమాట. మనం కూడా మద్రాసులో భాగంగా ఉన్నాం. కానీ మద్రాసీలు మనల్ని ఏ విధంగా చూస్తా ఉన్నారంటే వెనకబడినటువంటి వర్గాల వారుగా, అంటే ఏంటనేసి అంటే ఒక వేస్ట్ క్యాండిడేట్స్ లాగా మనల్ని చూస్తా ఉన్నారనమాట. అలాంటప్పుడు ఉద్యోగపరంగా కానీ, విద్యాపరంగా కానీ అన్ని విషయాల్లో కూడా మనం వెనకబడిపోయాం. ప్రత్యేక రాష్ట్రం వస్తేనే మనం బాగుపడతామని చెప్పి భావించి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు చేయడం జరుగుతా ఉందన్నమాట. సో ఎలా ఉద్యమాలు జరిగాయనేసి మనం ఇక్కడ నేర్చుకుందాం. ఆంధ్ర మహాసభల గురించి, కొండా వెంకటప్పయ్య లాంటి ప్రముఖ వ్యక్తుల గురించి, ఆ తర్వాత మనం చూసుకుంటే న్యూస్ పేపర్స్ గురించి, లైబ్రరీ గ్రంథాలయ ఉద్యమాల గురించి ఇక్కడ మనం ఏంటనేసి అంటే నేర్చుకుంటాం. ఇది 75 ఏంటనేసి అంటే మార్క్స్‌కు ఉన్నటువంటి సమాచారం అనే ఒక అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. యూనిట్ 5లో మనకి ఏమున్నాయండి? ఈ టాపిక్స్ అయితే ఉన్నాయి. సో మీరు బాగా గమనిస్తే నేను చెప్పినటువంటి విధానం మీకు అర్థమైంటే ఒక పాయింట్ మీరు గ్రహించాలి. నేను చెప్పే విధానంలోనే మీకు ఒక పాయింట్ అర్థమై ఉండాలి. మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయండి మనకు. 5 యూనిట్స్. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, 4th యూనిట్, 5th యూనిట్. ఈ 5 యూనిట్స్‌లో మనము 4th అండ్ 5th యూనిట్స్ మీకు 10 డేస్‌లో నేను కంప్లీట్ చేస్తాను. 10 అంటే 10. లాస్ట్ 10 డేస్‌లో కంప్లీట్ చేస్తాం. అంటే ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్. ఈ 3 యూనిట్సే మనం ఎన్ని రోజులు నేర్చుకోబోతా ఉన్నాం? 75 డేస్ అంటే 70 రోజులు మనం చదువుకుంటాం. అంటే ఫస్ట్ 3 యూనిట్లు మనం 70 రోజులు చదువుతాం. లాస్ట్ 4th, 5th యూనిట్స్ మనం 10 డేస్‌లో చూద్దాం. అంటే 4th అండ్ 5th యూనిట్స్ అంత చిన్నవి అన్నట్టు. కానీ మన ఈ మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే ఈ 4th అండ్ 5th యూనిట్స్ నుంచి మనకు దాదాపుగా ఈ 2 టాపిక్స్ నుంచి మనకి ఏంటనేసి అంటే ఒక 20 మార్కుల వరకు ఎగ్జామినేషన్‌లో రావచ్చు అన్నమాట. ఒక 20 మార్కుల వరకు ఏంటనేసి అంటే 15 నుంచి 20 మార్కులు రావచ్చు. అలాగే థర్డ్ యూనిట్ నుంచి కూడా ఒక 20 మార్కులు. అంటే ఏంటి ఇప్పుడు థర్డ్, 4th, 5th యూనిట్ నుంచి మనకి ఏంటనేసి అంటే 35 మార్కుల వరకు రావచ్చు. ఫస్ట్ 2 యూనిట్స్ నుంచి మనకి ఏంటనేసి అంటే 40 మార్కులు. మీరు ఏంటనేసి అంటే ఫస్ట్ 2 యూనిట్స్ ఒక పార్ట్ అండి. మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ 2 యూనిట్స్ మనం నేర్చుకోగలిగితే ఒక పార్ట్. ఒక పార్ట్ మీరు బాగా చదివితే 40 మార్కులు వస్తాయి. థర్డ్, 4th, 5th యూనిట్స్ మనం బాగా చదువుకుంటే 35 మార్కులు. మాక్సిమం ఏంటనేసి అంటే ఈ 75 మార్కుల్లో 70కి పైగా మార్కులు వచ్చే విధంగా మనమైతే మన క్లాసెస్ అయితే చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఎలా ఫాలో అవ్వాలి? మన ఏపీ హిస్టరీ క్లాస్‌ని మీరు ఎలా చదవాలి అనే ఒక విషయాన్ని నేను ఫస్ట్ చెప్తాను. జాగ్రత్తగా వినండి. మన ఏపీ హిస్టరీని మీరు ఎలా చదువుతారంటే ఫస్ట్ మీరందరూ కూడా నేను మీకు పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తానండి రామ్ గారు. డోంట్ వరీ.
ఫిఫ్త్ యూనిట్ మళ్ళీ ఒకసారి చూపియమంటే 4 సార్లైనా చూపిస్తాను. డోంట్ వరీ. మీకు నేను క్లాస్ అయిపోయిన తర్వాత ఈ పీపీటీని యాజ్ ఇట్ ఈస్‌గా మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను. డోంట్ వరీ. పాయింట్ ఏంటనేసంటే మీరు మన ఏపీ హిస్టరీని ఎలా చదవాలి? ప్రతిరోజు కూడా లైవ్ క్లాసులు రండి. నేను ఇచ్చినటువంటి పీడీఎఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని తరోగా చదవండి. ఒక రెఫరెన్స్ బుక్ తీసుకోండి. ఇంక రెఫరెన్స్ బుక్ అన్న వెంటనే ఏది తీసుకోవాలని చెప్పేసి అడుగుతారు. తెలుగు మీడియం వాళ్ళైతే కళ్ళు మూసుకొని ఒక బుక్ తీసుకోండి. బిఎస్ఎల్ హనుమంతరావు సార్ అనేసి ఉంటది. ఆ బుక్ అనేది తీసుకోండి. మీరు ఓపెన్ చేసి చూస్తే చదివేందుకు అస్సలు మీకు స్కోప్ ఉండదు. అసలు అర్థం కాదు చదువుతా ఉంటే. సో కాబట్టి తీసుకుంటే తీసుకోండి, లేకపోయినా ఇబ్బంది ఏం లేదు. మీరు ఏది తీసుకుంటారంటే జోగినాథ్ సార్ బుక్ గాని, అబ్దుల్ కరీం సార్ బుక్ గాని ఈ రెండిట్లో ఒక బుక్ తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మన క్లాస్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ అబ్దుల్ కరీం లేకపోతే జోగినాథ్ సార్ బుక్ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని చదువుకునే ప్రయత్నం చేయండి. లేదు సార్ నా దగ్గర వేరేదో ఒకటి ఉంది. నేను దాని గురించి చదువుతా ఉన్నాను. దాన్ని చాలా రోజుల నుంచి చదువుతా ఉన్నాను అంటే డోంట్ వరీ అండి. అదే మీరు చదువుకుంటూ వచ్చినా కూడా సరిపోతుంది. ఓకేనా? పీడీఎఫ్ నేను ఇచ్చేస్తానండి. ప్రతిరోజు కూడా క్లాస్ అయిపోయిన తర్వాత మీకు నేను ఏంటనేసంటే పీడీఎఫ్ ఇస్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్రతీది కూడా మీకు ఏంటనేసి చెప్పుకుంటూ వస్తాను. ఏంటండి సార్ సిలబస్ లేట్‌గా కంప్లీట్ చేస్తే రివిజన్‌కి టైం ఉంటుందా? సిలబస్ అనేది మీకు ఒక నెల రోజుల ముందే అయిపోతుందండి. 20 రోజుల కన్నా ముందే మీకేంటనేసంటే సిలబస్ కంప్లీట్ అవుతుంది. సార్ క్లాస్‌లో రాసుకునే నోట్స్ యూజ్ అవుతుందా? క్లాస్‌లో అసలు రాసుకునే స్కోప్ ఉండదు. ముందే చెప్తాను నేను. క్లాస్‌లో రాసుకునే స్కోప్ గ్యారంటీగా ఉండదు. ఎందుకనేసంటే మనకున్నటువంటి ఈ తక్కువ సమయంలో మనం గట్టిగా వింటేనే బాగుంటుందన్నమాట. సో మీరు వింటూ నోట్స్ రాయడం అనేది చాలా కష్టమైనటువంటి పని. లైవ్ క్లాస్ చెప్పేటప్పుడు మనం నోట్స్ రాయడం అనేది అసాధ్యం. మీరు క్లాస్ అయిపోయిన తర్వాత కావాలనుకుంటే రికార్డెడ్ వీడియో చూసినప్పుడు మీరు నోట్స్ రాయాలనుకుంటే స్టాప్ చేసుకొని నోట్స్ రాసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ లైవ్‌లో మీరు క్లాస్ నోట్స్ రావాలంటే కష్టమవుతుందన్నమాట. ఓకేనా? ఇంకా ఏంటండి? ఇంకా ఏంటి? సార్ మరి ఇంగ్లీష్ మీడియంకి ఏ బుక్స్? ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రఘునాథరావు సార్ అనేసి ఒక బుక్ ఉంటుందండి. రఘునాథరావు సార్‌కి సంబంధించిన ఒక బుక్ ఉంటుంది. అలాగే మన అడ్డా 24/7లో కూడా వితిన్ 10 డేస్‌లో మీకు ఒక ఇంగ్లీష్ మీడియం బుక్‌ని కూడా నేను తీసుకొని వస్తాను. ఆ బుక్‌నైనా మీరు చదువుకోండి సరిపోతుంది. వితిన్ 15-20 డేస్‌లో మన మన దాంట్లో కూడా ఒక బుక్ వస్తుంది. దాన్ని మీరు చదువుకోండి. లేకపోతే రఘునాథరావు సార్ బుక్ తీసుకోండి. సార్ నేను ప్రిలిమ్స్‌లో జస్ట్ పాస్ అయ్యాను. మెయిన్స్‌లో 0 నాలెడ్జ్. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే క్రాక్ చేయొచ్చా? చూడండి నితీష్ కుమార్ గారు ఆల్మోస్ట్ 90,000 మందిలో దాదాపుగా 75,000 మందికి సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే తెలీదు. ఎకానమీలో చాలా టాపిక్స్ తెలీదు. ఏపీ హిస్టరీలో ఇన్ని టాపిక్స్ ఉంటాయని కూడా తెలీదు. వాళ్ళు కూడా ఇప్పుడు చదివేటోళ్ళనమాట మన మాదిరే. సో కాబట్టి ఈ 100 రోజులు మీరు బాగా కష్టపడండి. మెయిన్స్‌లో మంచి మార్కులొస్తాయి. ఇంకా సార్ పోస్ట్ రిఫరెన్స్ పైన వీడియో చేయండి. ఖచ్చితంగా చేస్తానండి ఆర్తి గారు. సార్ మీ యూట్యూబ్ సెషన్ టైమ్. యూట్యూబ్‌లో మనకు సెషన్ వచ్చేసి 8 గంటలకు ఉంటుందండి రాత్రి. సార్ మీ పీడిఎఫ్ సరిపోతాయి బుక్స్ తీసుకోకుండా. సో 80% వరకు నేను సరిపోతాయండి. గౌరీ టంకల గారు 80% వరకు నా పీడిఎఫ్స్ అనేవి సరిపోతాయి. ఓకేనా? ఇంకా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా? టెస్ట్ సీరీస్ ఉంటుందండి మీకు. రివిజన్‌కి మన క్లాస్ నోట్స్ చాలు కదా! రివిజన్‌కి మన క్లాస్ నోట్స్ పక్కా సరిపోతుంది. సార్ ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ తీసుకోవాలా? బుక్సా అండి? సో తీసుకుంటే బెటరే కదా! మన దగ్గర ఉంటుంది చదవచ్చు. వాట్సాప్ గ్రూప్ నేను 2 డేస్ తర్వాత మీకు పోస్ట్ చేస్తాను. బిడ్ బ్యాంక్ అవైలబుల్‌గా ఉందా? బిడ్ బ్యాంక్ జోగిరాణి సార్‌కి సంబంధించి ఒక బిడ్ బ్యాంక్ ఉంటుందండి. తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మన క్లాస్ వినండి. జోగినాథ్ సార్‌కి సంబంధించిన బిడ్ బ్యాంక్ ఉంటుంది. ఆ బిడ్ బ్యాంక్ మీరు చేసుకుంటూ రండి. మాక్సిమం కవర్ అవుతది. ఇంకా సార్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ సీరీస్ ఉంటుంది. అవి మీకు కండక్ట్ చేస్తారు. పీడిఎఫ్స్ అవి ఇవ్వకపోవచ్చు వాళ్ళు. టెస్ట్ సీరీస్ అయితే ఇస్తారు. సండే కూడా క్లాస్ ప్లాన్ చేయండి. చేస్తానండి. ఫస్ట్ వీక్‌లో అయితే సండే లేదు. నెక్స్ట్ వీక్ ఉదయం ఉంటుందన్నమాట. ఓకేనా? పోస్ట్ ఫ్రెండ్‌కి ఇంకా అప్డేట్ రాలేదు కదా! ఇంకా రాలేదండి. నేను ఆల్రెడీ ఫస్ట్ 2 యూనిట్స్ చదివా. క్లాసెస్ వినాలా? ఒకసారి వినండి బాగుంటుంది. స్వామి, వెంకట్ గారు మీరు ఆల్రెడీ చదివేశారు కాబట్టి క్లాసులు వింటే ఇంకా బాగుంటుంది. ఇంగ్లీష్ మీడియంలో ప్రీ హిస్టరీ బుక్ సజెస్ట్ చేయండి. చేస్తానులెండి కిరణ్ కుమార్ గారు. సార్ ల్యాప్‌టాప్‌లో లింక్ ఎలా ఓపెన్ చేయాలి? అది నాకు కూడా ఐడియా లేదు. ఒకసారి టెక్నికల్ టీమ్‌ని అడిగి చూడండి. సార్ పీడిఎఫ్ ప్రింట్ తీసుకొని రివిజన్ చేసుకోవడానికి అవుతుందా? అవుతుందండి. నాని ఏరేపల్లి గారు అవుతుంది. నోట్స్ రాయకుండా ఎలా చదివేది? నోట్స్ రాయకుండా ఎలా చదువుతారంటే నోట్స్ రాసుకోండి. నేను కాదని చెప్పట్లేదు. కాకపోతే లైవ్ క్లాస్ చెప్పేటప్పుడు రాయాలంటే కొంచెం కష్టం అవుతుందని చెప్తా ఉన్నా. టుమారో విచ్ టాపిక్? శాతవాహనాస్ టాపిక్ స్టార్ట్ చేస్తానండి. శాతవాహనాస్ అనే టాపిక్‌ని టుమారో స్టార్ట్ చేస్తాను. సార్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సెట్ అవుతుందా ఈ కోర్స్ అంటే ఓవరాల్ వ్యూగా తెలుగు అని ఉంది కదా! పర్లేదండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైనా పనికొస్తుంది. ఓకేనా? సో మనకేంటనేసంటే ఏపీ ఇష్యూలో ఇంగ్లీష్ అండ్ తెలుగు అనేది మనకు పెద్ద సమస్య కాదు. ఇతర సబ్జెక్ట్‌లో మనకి ఇంగ్లీష్ కూడా ప్రాముఖ్యం కాబట్టి మిగతా సార్ వాళ్ళు మీకు ఇంగ్లీష్‌లో కూడా చెప్తారు. డైలీ టెస్ట్ ఉండకపోవచ్చు. మీకేంటనేసంటే టెస్ట్ సీరీస్ అయితే ఉంటుంది. సార్ ఎర్లీ మార్నింగ్ 6 ఏఎంకి క్లాస్ చేయండి. ఎర్లీ మార్నింగ్ 6 ఏఎంకి నాకు వేరే సెషన్స్ ఉంటాయండి. ఒక 15 రోజులు మీరు ఆగండి. 15 రోజుల తర్వాత మీరు ఏ టైం కావాలంటే ఆ టైం నేను పెట్టిస్తాను.
ప్రెజెంట్ అయితే 10 అవర్స్ జరుగుతున్నాయన్నమాట నా క్లాస్‌లో. సో, కొంచెం కష్టమవుతుంది. సార్ 3, 4 యూనిట్స్ స్టార్ట్ చేయమన్నారు. 3, 4, 5 యూనిట్సే నేను స్టార్ట్ చేయమన్నాను. బట్ ఏంటనేసంటే, మనం ఓవరాల్‌గా అన్నీ కూడా చెప్పుకుంటాం కాబట్టి డోంట్ వర్రీ. నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. పెయిడ్ క్లాస్ వల్ల సరిపోతుంది. సార్ మెయిన్స్‌కి అప్లై చేయాలా? ఇప్పుడే కాదండి. మెయిన్స్‌కి వాళ్ళు అప్లై చేయమని ఒక డేట్ ఇస్తారు. అప్పుడు అప్లై చేయాలి. మెయిన్స్‌కి అప్లై చేయమని వాళ్ళు డేట్ ఇస్తారు. అప్పుడు మనం అప్లై చేసుకోవాలి. ఆల్ టాపిక్ వైస్ బిట్స్ కూడా ప్రొవైడ్ చేయండి. పక్కా ప్రొవైడ్ చేస్తానండి ఇమ్రాన్ హుస్సేన్ గారు. మీరు పెడతారన్న బుక్‌ని పెయిడ్ ఆర్ ఫ్రీ. ఫ్రీ అండి. నేను ఏది మీకు ఇస్తా అని చెప్పినా కూడా నా తరపున మొత్తం ఫ్రీనే. సార్ టాపిక్ వైస్ టెస్ట్ అవైలబుల్‌గా ఉంటుందా? నేనే ఇస్తాను. నా ఏపీ హిస్టరీకి సంబంధించి టాపిక్ వైస్ ఎంసీక్యూస్ అన్ని కూడా నేనే ఇస్తాను. సార్ బెస్ట్ బుక్స్ సెక్షన్ వైస్ రివిజన్ చేయండి. ఓకే అండి శంకర్ గారు. ఇంకోసారి ఎప్పుడైనా చూద్దాం. విజేత కాంపిటీషన్ గ్రూప్ 2 మెయిన్స్ బుక్ యూస్‌ఫుల్ అవుతుంది. నేను చూడలేదండి. ఒకసారి చూసి చెప్తాను. adda247.comలో వెళ్ళి జాయిన్ అవ్వాలి పాస్వర్డ్‌తో. ఓకే. హౌ టు మెమరైజ్ డిఫికల్ట్ టెక్నిక్ దాని గురించి కూడా చెప్పుకుందాం. సార్ జూన్ ఎండింగ్ కల్లా సిలబస్ కంప్లీట్ అవుతుందా? జూన్ ఫస్ట్ వీక్ అయిపోతుందండి. వాట్సాప్ ఛానల్ లింక్ నేను ప్రొవైడ్ పెడతాను. థాంక్ యూ అండి హసీనా గారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి బిట్ బ్యాంక్ సజెస్ట్ చేయండి. చెప్తానండి. సార్ యూట్యూబ్‌లో కూడా లైవ్ చెప్పిన క్లాసెస్ చెప్తారా? యూట్యూబ్‌లో కూడా లైవ్‌లో చెప్పిన క్లాసెస్ చెప్తారు. చెప్తానండి. అన్నీ చెప్తాను. చెప్పాను కదా! ఇప్పుడు నేను ఏ టాపిక్స్ అయితే ఇక్కడ మీకు మెన్షన్ చేశానో అవన్నీ కూడా చెప్తాను. టాపిక్ వైస్ సెక్షన్స్ ఉంటాయా? నేను ప్రొవైడ్ చేస్తానని చెప్పాను కదా! ఓకే. ఇంకా సార్ మెయిన్స్‌లో క్యాస్ట్ ఇన్‌కమ్ అప్‌లోడ్ చేయాలా? దాని గురించి మళ్ళీ చూద్దాం. ఇంకా మనకు దానికి అప్డేట్స్ ఏమి ఇవ్వలేదు. సార్ ఈ టైమింగ్స్ నీట్‌గా ఉన్నాయి సార్. ఓకే అండి అనుష గారు. మెయిన్స్‌కి ఫీ ఉంటుందా? అవునండి. సార్ నేను మిగతా ఫ్యాకల్టీ కంటే మీ క్లాసెస్ కోసమే కోర్స్ థ్యాంక్ యూ అండి. సార్ జీవన్ ఓకే. నేను పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి మనకి ఇంకా అప్డేట్ రాలేదు. నేను చెప్తాను. ఓకే. గుడ్ ఈవెనింగ్ అండి. సార్ లాస్ట్ 20 డేస్‌లో క్విక్ రివిజన్ చేస్తారా ఎంసీక్యూ? చేస్తామండి. అది కూడా ఉంటుంది. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నేను చెప్తాను. సార్ ఆర్ట్ అండ్ కల్చర్ ఓవరాల్‌గా చదవాలా? లేకపోతే చాప్టర్ వైస్ చదవాలా? చాప్టర్ వైస్ చదువుకుంటే బెస్ట్ అండి. ఆర్ట్ అండ్ కల్చర్ ఏదైతే ఉందో చాప్టర్ వైస్ చదువుకుంటే సరిపోతుంది. ఇంకా ఒక క్లాస్‌కి ఎంత టైం ఉంటుంది? గంట ఉంటుందండి. ఒక్కొక్క క్లాస్ గంట, గంటన్నర ఉంటుంది. నా క్లాసే గంట, గంటన్నర ఉంటుంది. మిగతా క్లాస్ అంతా కూడా మీకు గంట పాటు ఉంటుంది మాక్సిమం. ఇంకా అండి? సార్ యూ ఆర్ ద మెయిన్ రీజన్ క్వాలిఫైయింగ్ ద ఫిలిమ్స్. థాంక్ యూ అండి. సార్ మెయిన్స్‌కి అప్లై చేసినప్పుడు మీడియం తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వమంటారు. మీ ఇష్టం అండి ఏదైనా పర్లేదు. బైలింగల్‌లో ఉంటుంది ఎగ్జామినేషన్. ఏపీ హిస్టరీకి సంబంధించిన అన్ని స్టాటిక్ క్వెషన్స్ ఉంటాయా? అలా ఏముండదండి. మాక్సిమం మనకు నేను చెప్తానండి ఎలా అడుగుతారు క్వెషన్స్ అనేటివి. కరెంట్ అఫైర్స్ జనవరి 2024 నుంచి చదివితే చాలా. కరెంట్ అఫైర్స్ గురించి మనం ఒకసారి చూద్దాం. ఏంటి ఇన్ని డౌట్స్ ఉన్నాయా మీకు? ఓకే. సార్ జీరోతో స్టార్ట్ చేస్తే ఎగ్జామ్ ప్లెడ్జ్డ్‌గా అవ్వడం అవుతుందా 100 డేస్‌లో? అవుతుందండి. మీరు ఏంటనేసంటే కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. డైలీ 4 అవర్స్ క్లాస్ వినండి. నేను మీ అందరికి ఒక సలహా చెప్తా ఉన్నా. ప్రతిరోజు 4 గంటలు లైవ్ క్లాసులు ఎట్టి పరిస్థితిలో మీరు వినకుండా పడుకోవద్దు. ఆ 4 గంటల్లో మీ క్లాసెస్‌లో ఏదైతే చెప్పుకుంటారో దాన్ని కనీసం ఇంకో 4, 5 గంటల పాటు మీరు రివిజన్ చేసే ప్రయత్నం చేయండి. అప్పుడు మాత్రమే మీరు కట్టినటువంటి రూ. 2,500 డబ్బులకి న్యాయం చేసినట్టు అవుతారు. ఏదో కోర్స్ కొనేసి పక్కన పెట్టేయకోకుండా కట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేసే ప్రయత్నం చేయండి. లైవ్ సెషన్ స్టార్ట్ అయినా ఏమైనా నోటిఫికేషన్ వస్తుందా? వస్తుందండి. పీడీఎఫ్ దేంట్లో అప్లోడ్ చేస్తారు. రికార్డెడ్ వీడియో పక్కనే అప్లోడ్ చేస్తారండి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మోడ్ ఎగ్జామ్. ఆన్‌లైనే ఉంటుంది మాక్సిమం. ఇంకా ఏంటండి క్లాస్ టైమ్ టేబుల్ ఎలా తెలుసుకోవాలి? మార్నింగ్ 9 టు మార్నింగ్ 9 10 10, 11, 12. సో, మార్నింగ్ 10 గంటల నుంచి సెషన్ ఉంటుందండి. మధ్యాహ్నం 4 గంటలకి సాయంత్రం నా క్వెషన్ ఉంటుంది. టైమ్ టేబుల్ పీడీఎఫ్ ఇవ్వండి. ఓకే అండి. నేను సెండ్ చేస్తాను. మీరు అడిగారు కాబట్టి ఒక్క నిమిషం నేను టైమ్ టేబుల్ సెండ్ చేస్తాను పీడీఎఫ్. ఒక నిమిషం అండి. నేను సెండ్ చేస్తాను. సో, ఇక్కడ సెండ్ చేసేకి ఆప్షన్ లేదు. నేను ఇంకో క్లాస్‌లో మీకు సెండ్ చేస్తానండి. ఓకేనా? సార్ మేము న్యూ టు తెలుగు గ్రూప్స్ దట్ ఎనీ డౌట్స్. ఓకే అండి. డోంట్ వర్రీ శోభరాణి గారు. మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా నేను ఓపికగా చెప్తాను. డోంట్ వర్రీ. సార్ మీ యూట్యూబ్ సెషన్ వల్ల ఇండియన్ హిస్టరీలో నాకు 20 మార్క్స్ వచ్చాయి. ఓకే. థాంక్ యూ అండి స్వామి గారు. సార్ మెయిన్స్‌లో ఆప్షన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం సేమ్ ఆర్డర్‌లో ఉంటాయా? జనరల్‌గా సేమ్ ఉంటాయండి. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ మెయిన్స్ రిలేటెడ్ ఎలా చదవాలి? నేను చెప్తాను. కవర్ చేస్తానండి. మీరు గ్యాప్ ఇస్తే అంతే సార్ మేము. ఓకే అండి. మీ హిస్టరీ క్లాస్ కోసం టోటల్ కోర్స్ తీసుకున్నాం. పర్లేదండి. మిగతా క్లాసులు కూడా మీకు యూజ్ అవుతాయి గ్యారంటీగా. ఓకేనా? సార్ మెయిన్స్ అప్లికేషన్ డేట్ రిలీజ్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. పక్కా ఇస్తానండి. గ్యారంటీగా సరిపోతుందండి. గెస్ట్ 68252 గారు గ్యారంటీ సరిపోతుంది. ఆల్ సబ్జెక్ట్ టాపిక్ వైస్ టైమ్ టేబుల్ ఇవ్వండి. సో, చెప్తున్నా కదండీ! మార్నింగ్ 10కి ఒక క్లాస్ ఉంటుంది. 11కి ఒక క్లాస్ ఉంటుంది. 12కి ఒక క్లాస్ ఉంటుంది. మనదే మధ్యాహ్నం క్లాస్ ఉంటుందన్నమాట. సో, వైటీ కూడా ఫాలో అవ్వాలా? ఫాలో అయితే కొంచెం బెస్ట్ అండి. ఫాలో అవ్వకున్నా పర్లేదు.
మీరు పెయిడ్ క్లాసులు బాగా వినండి. మాక్సిమం సరిపోతుంది. మీరు ఫ్రీగా ఉంటే ఆ టైంలో చదువుకుంటా ఉంటారు కాబట్టి నా క్లాస్ అప్పుడు ఐ మీన్ ఆ టైంలో తింటా ఉంటారు కాబట్టి ఫ్రీగా ఉంటే జాయిన్ అవ్వండి. మెయిన్స్‌కి అప్లై చేస్తే చెప్తానండి. ఆన్‌లైన్ ఎగ్జామ్ మీన్స్ ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్‌లోనే ఉంటుందా? కదా! బట్ మేము తెలుగులో వింటున్నాం. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండిట్లో ఉంటుందండి రాజనాల దేవి గారు. మీ పీడీఎఫ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? మీకు రికార్డెడ్ వీడియో పక్కనే డౌన్‌లోడ్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంకా సార్ వైటీవీ కూడా ఫాలో అవ్వాలా? అదే అండి మీ ఇష్టం అది. మీ చాయిస్. ఆన్‌లైన్‌లో ఎగ్జామినేషన్ 2 లాంగ్వేజ్ పేపర్ కనిపిస్తుందా? కనిపిస్తుందండి. అంటే మనం అక్కడ మనకేదైనా చదివితే అర్థం కాకపోతే కింద మనం చూసుకోవచ్చు. సార్ ఏపీ ఇష్టం మీ క్లాసెస్ వల్ల 70 మార్క్స్ అబోవ్ చేస్తాననుకుంటా. గ్యారంటీగా అండి 65-70 మార్కులు గ్యారంటీగా వస్తాయి. మీరు బాగా చదవండి. 9-10, 10-11, 4-5 ఓకే. 9-12 ఓకే. ఇంకా ప్రీ హిస్టారిక్ కల్చర్, ప్రస్తావన పురాణాలు చదవాలా? అదంతా అవసరం లేదు. సార్ యూట్యూబ్‌లో ఎలా చూడాలి? యూట్యూబ్‌లో నేను వాట్సాప్ లింక్ ఫార్వర్డ్ చేస్తానండి రేపు మొన్నాడు. దాని గురించి మాట్లాడుకుందాం. సార్ హిస్టరీ ఆఫ్ ఇండియా రిలేట్ చేస్తూ చదవాలా? నేను చెప్తాను. నేను చెప్తాను దానికి. నేను లింకప్ చేస్తూనే చెప్తాను. నేను చెప్పింది చెప్పినట్టుగా చదువుకున్నా చాలు. సార్ డూ ఎన్‌సీసీ క్యాడెట్ హావ్ ఎనీ రిజర్వేషన్? ఉంటుందండి. ఖచ్చితంగా ఎన్‌సీసీ వాళ్ళకి ఏంటనేసి అంటే ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ ఉంటుంది కదా! దానికి సంబంధించి ఉంటుందన్నమాట. ఎగ్జామ్స్ ఆర్ టాపిక్ వైస్ టెస్ట్ ఉంటాయా? అది ఉండకపోవచ్చండి. టెస్ట్ సీరీస్ ఉంటుంది మీకు. సార్ ఆన్‌లైన్ మోడ్‌లో ఎగ్జామ్ అయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చెప్పాను కదండీ! ప్రిపేర్ అయితే ఎలా? అది పెద్ద సమస్య ఏం కాదండి. సో, ఇంకోసారి ఎప్పుడైనా డౌట్ సెషన్స్ పెట్టుకుందాం. ఇప్పటికి చాలా టైం అయిపోయింది. ఇంకా ఏదైనా ఉంటే అడగండి మాట్లాడదాం. సార్ మెయిన్స్‌కి సెపరేట్‌గా అప్లై చేయాలా? అవునండి చేయాలి. సార్ క్లాసెస్ బైలింగ్‌లో చెప్తారా? కంప్లీట్‌లీ తెలుగు. అలా ఏం లేదండి. మాక్సిమం బైలింగ్వల్‌లోనే ఉంటాయి. ఓకేనా? సార్ మెయిన్స్‌కి ఎగ్జామినేషన్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అది ఇంకా చెప్పలేమండి. మాక్సిమం ఆన్‌లైన్‌లో ఉండొచ్చనేసి నేను అనుకుంటున్నా. ఓకే అండి. సో, మీరు అడిగినటువంటి ప్రతి డౌట్‌ని కూడా ఆల్మోస్ట్ చెప్పుకుంటూ వచ్చాను. ఇంకా ఆపేద్దాంలెండి. ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. సో, రేపటి క్లాస్‌లో మనం ఏంటనేసి అంటే శాతవాహనాస్ అనేటువంటి కంటెంట్‌ని మన రేపటి క్లాస్‌లో మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. మెయిన్స్‌కి మళ్ళీ అప్లై చేయాలండి. ప్రిలిమ్స్‌కి స్కోర్ మళ్ళీ మెయిన్స్‌కి యాడ్ చేయరు. ప్రిలిమ్సే, మెయిన్సే. ప్రిలిమ్సే, మెయిన్సే. ఓకేనా? ఆల్మోస్ట్ మీ సందేహాలన్నీ చెప్పే ఉన్నాను. ఇంకా ఏంటి? సార్ హిస్టరీకి టైమ్ పీడీఎఫ్ సరిపోతుందా? బుక్స్ ఏమైనా చదవాలా? మాక్సిమం సరిపోతుందండి. దాంతో పాటు జోయినాడ్ సార్ బుక్ తీసుకోండి అని చెప్తా ఉన్నా. ఇంకా డేట్ ఇవ్వలేదులెండి ఉమా మహేశ్వరి రెడ్డి గారు. ఇంకా మనకు డేట్ ఇవ్వలేదు. అప్లై చేసానికి ఎలక్షన్ తర్వాత అప్లై చేసుకోవాలి. ఓకేనా? సరే అయితే. సో, అందరికీ కూడా వెరీ ఆల్ ది బెస్ట్ అండి. రెగ్యులర్‌గా క్లాస్ రండి. బాగా వినండి. ఏ రోజు చెప్పింది ఆ రోజు అదే ఫ్యాకల్టీని అడిగేసి మీరు డౌట్స్ కూడా చెప్పించుకోండి. సరిపోతుంది. సో, అందరికీ కూడా వన్స్ అగైన్ నా తరపున ఆల్ ది బెస్ట్. బాగా చదవండి. ఈ 100 రోజులు మనవి కాదనుకోని హార్డ్ వర్క్ చేయండి సరిపోతది. ఓకేనా? సో, మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ వెరీ మచ్. నేను ఈ పీడీఎఫ్‌ని మీకు రికార్డెడ్ వీడియో దగ్గర అప్‌లోడ్ చేస్తాను. మళ్ళీ కలుద్దాం.